నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ముందుగా మెగా 9 వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే అనేది స్పెషల్గా ఉండాలి కాబట్టి ఒక స్పెషల్ గెస్ట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆవిడ అందరికీ సుపరిచితులే. సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు. ఒక హైకోర్టు అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా అసలు నిజంగా ఒక ఉమెన్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా అయిపోయింది జనరేషన్ ఏంటి అనేది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అసలు అది ఎట్టుపోతుంది ఏంటి అనేది మనము హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి వెంకటేశ్వరి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే మీకు. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. మిగిలిన విషయాలు మాట్లాడుకునే ముందు అసలు మీరు అడ్వకేట్గా అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదు నిజం చెప్పాలంటే ప్రత్యేకంగా. ఎందుకంటే నేను అడ్వకేట్స్ అనేటటువంటి పదంకి అర్థం కూడా తెలియనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి దాన్ని. న్యాయస్థానాలు కానివ్వండి, న్యాయవాదులను కానివ్వండి కేవలం సినిమాల్లో మాత్రమే చూసాం, కానీ ప్రత్యక్షంగా కానివ్వండి మా ఇంట్లో ఎవరైనా ఉండడం కానివ్వండి జరిగినటువంటి కుటుంబం కాదు. కానీ నాకు చిన్నతనం నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాయర్స్ ఫ్యామిలీ. పెద్ద వాళ్ళతో కూడా పెద్ద లాతో సంబంధం లేదు, ఫ్రెండ్షిప్పే. అతను పెద్ద ఎంత వాళ్ళ ఫాదర్ కూడా లాయర్ కాబట్టి అతను కూడా లాయర్ అయ్యారు. నేనేంటంటే మొదటి నుంచి మా మదర్ నన్ను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని, అప్పట్లోనే ఒక 30 ఏళ్ల క్రితం ఐఏఎస్ అంటే ఒక పెద్ద క్రేజ్ ఉండేది. అది చాలా పెద్ద చదువు అది. కనుక ఐఏఎస్ కావాలి అనేటటువంటి ఆలోచనతోనే ఆమె నన్ను ఇది చేశారు. కానీ నాకు నేను దాన్ని అంత సీరియస్గా అయితే ఏం తీసుకోలేదు, కానీ చదవడం జరిగింది. అఫ్కోర్స్ కొన్ని మార్కులతో నేను మిస్ అయ్యాను. అది మిస్ అయిన తర్వాత ఈ ఫ్రెండ్, లా చేసిన ఫ్రెండ్ తరచూ మా మదర్తోని వెంకటేశ్వరి చిన్ని అని పిలుస్తారు నన్ను. వెంకటేశ్వరిని లా చదివించాలంటే లా చదివిస్తే తనకు కరెక్ట్గా సూట్ అవుతుంది లా అయితే అని తను చెప్పడం. మా మదరు ఆ పోరు భరించలేక, సరే ఏదో లా చదవమంటున్నాడు చదివేసేయి, ఊరికి బాధ భరించినప్పుడు రోజు పొద్దున్న లేసి ఇదో పెద్ద ఇది అయిపోయింది అంటే సరే అని చెప్పేసి నేను లా చదివాను. నిజంగా అప్పుడు లా అంటే ఏంటో తెలియదు, లాయర్ అయితే ఏం చెయ్యాలో తెలియదు, ఏం చేస్తానో కూడా తెలియదు, అసలు ఏమాత్రం అవగాహన లేదు. కానీ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కలిగేటటువంటి విషయం ఏంటంటే మా పేరెంట్స్ కూడా నాలోని ఉన్నటువంటి వర్త్ని, నేను ఏమైతే బాగుంటుంది అనేటటువంటి ఇదిని వాళ్ళు కూడా అసెస్ చేయలేకపోయారు. కానీ ఒక ఫ్రెండ్ మాత్రము కరెక్ట్, ఈమె లాక్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేటటువంటి సూచన చేయడం నిజంగా నాకు ఆశ్చర్యకరం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ బట్టి చూస్తే ఒక లాయర్గా కొన్ని హక్కుల్ని పరిరక్షించడంలో కానివ్వండి, లేదా కొందరికి అన్యాయం జరిగినటువంటి వారిని మనం రక్షించడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక ధైర్యంతో కూడినటువంటి పనులని చెప్పాలి. కానీ అప్పుడైతే నిజం చెప్పాలంటే 30 ఏళ్ల క్రితం అయితే ఎంత ధైర్యవంతురాలుగా అయ్యారు. ఎవరు కూడా యంగ్ ఏజ్లో చాలా అమాయకంగా ఉండేటటువంటి వయసు అది. కానీ ఆ ఏజ్లోనే అతను నన్ను గుర్తించాడంటే మరి అది సంథింగ్, అతని గొప్పతనానికి అది నిదర్శనం అని చెప్పాలి. సరే అతను చెప్పినట్టుగానే నేను లా చదివాను. లా చదివిన తర్వాత ఇంతలోని సివిల్స్ సెకండ్ అటెంప్ట్ నేను చేయలేకపోయాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన. మా మదర్కి సిక్ కావడము ఇటువంటి కారణాల వల్ల నేను చేయలేకపోయాను. సరే లాలోకి ప్రవేశించాను. ఇక్కడ లాలోని నా సీనియర్స్ సిపి సారథి, జయశ్రీ సారథి. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఆఫీస్లోనే అడిగాను. నాకు తెలియదు కదా, అవ్వగానే సరే నేను నీతో కోర్టుకు రావాలని అడిగితే, లేదు నేను యంగ్, నువ్వు యంగ్, నువ్వు నాతో ఉంటే కరెక్ట్ కాదు, నువ్వు ఒక సీనియర్ ఆఫీస్లో ఉండాలని అతనే తీసుకెళ్ళి మా సీనియర్స్ దగ్గర అప్పచెప్పారు. సిపి సారథి, జయశ్రీ సారథి గారని. వారు కన్న బిడ్డలాగా నన్ను చూసి వారు కోర్టుకి నన్ను పరిచయం చేసి ఇంకా వాళ్ళతోనే నేను ఒక 2 సంవత్సరాలు ప్రయాణించాను. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్ అయ్యాను. ఇంకా నా జర్నీ ఇప్పుడు మటుకు అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పాలి. అయితే మీ ఫ్రెండ్ ఎప్పుడైనా అడిగారా మీరు, ఏ పాయింట్లో అనిపించింది మీరు లాయర్ అయితేనే కరెక్ట్గా ఉంటారు, మీకున్న తెలివికి కానివ్వండి, ఏమంటారు, చాలా ఇన్వెస్టిగేటివ్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండాలి ఒక లాయర్కి. ఊరికి ఏదైనా కేసు తీసుకున్నామా టేకప్ చేసామన్నట్టు కాదు. అండ్ మోరోవర్ ఈ పొజిషన్లో ఇంత పేరు రావాలంటే ఖచ్చితంగా కష్టమే. సో ఆయనకి అప్పుడే అనిపించిందంటే ఎప్పుడైనా మీరు అడిగారా, ఏం చూసి నాలో ఈ పాయింట్ మీరు కనుక్కున్నారు, సజెషన్ ఇచ్చారు? నేను అడగలేదు, కానీ తను తరచూ సక్సెస్ అయిన తర్వాత ఇప్పటికి కూడా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను నా గ్రాటిట్యూడ్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. ఈరోజు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉన్నానంటే ఆ ఫ్రెండ్, నా సీనియర్స్ సిపి సారథి, జయశ్రీ సారథి గారు,
నా తల్లిదండ్రులు, అన్నిటికంటే మా పిన్ని గారు చాలా త్యాగం చేసినటువంటి మహిళ. నా గురించి నేను చదువుకోవాలని, ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మా కుటుంబంలోని ఏ మహిళ కూడా బయటకు వెళ్ళి సమాజంలోని ఒక పొజిషన్లో ఉండడం కానీ బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు. అంత కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఫస్ట్ ఉమెన్ని నేను మా ఇంట్లోంచి బయటకు వెళ్ళాను. అలా బయటకు వెళ్ళడానికి ఆ కుటుంబంలోని చాలామంది త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి వారిలోని మా పిన్ని గారు, మా మేనమామ, మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ, వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగం చేసి నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టారు. వాళ్ళకి, కోర్టుకి, న్యాయస్థానానికి అంటే జ్యుడిషియరీకి, న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులకి, వీళ్ళందరికీ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే నా క్లయింట్స్. వీళ్ళందరికీ నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. వాళ్ళకి నా గ్రాటిట్యూడ్ నేను బ్రతుకున్నంత కాలం ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్ మా ఫ్యామిలీలో. ఈరోజు మా అమ్మాయి కూడా అడ్వకేట్ అయింది. దానికి కారణం పునాది ఎవరు అంటే అక్కడ ఆ స్నేహితుడి కాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రస్తావన ఇలా కొన్ని తరాలు కొనసాగుతుంది. అది ఎంత గొప్ప విషయం కదా. అయితే ఇప్పటికీ నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు ఈ విషయం నీ వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఒకటే అంటే, నువ్వు ఈ స్థితిలో ఉండేటటువంటి వ్యక్తివి, యూ డిజర్వ్ ఇట్. అందుకే నేను ఆ రోజు చెప్పాను. ఎందుకంటే నువ్వు సమాజాన్ని చూసావు, కష్టాన్ని చూసావు, నువ్వు ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగావు, నీకు అన్ని విషయాలు తెలుసు. నాకు అందుకే అప్పుడే అర్థమైంది నీలాంటి మనిషి అవసరం ఈ వ్యవస్థకి అని నాకు అర్థమైంది. అందుకే నేను నిన్ను ఎంకరేజ్ చేశాను లా చదవమని. అదే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే ఒక డిస్ట్రిక్ట్కి మాత్రమే పరిమితం అవుతావు, లేదా ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే పరిమితం అవుతావు. కానీ నువ్వు ఒక లాయర్గా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ స్పందించగలిగేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని ఆయన. ఇంకోటి ఏంటంటే మీరు అన్న మీ మాటల్లోని చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఒకటి, చదువు మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చదివేస్తూ ఉండేదాన్ని పుస్తకాలు. లాకు ఉండవలసింది అది కాదు, చదువుతూ ఉండేదాన్ని. అన్నిటికంటే ఏంటంటే ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా స్పందించేటటువంటి గుణం నాకు చిన్నతనం నుంచి ఉంది. మేబీ ఏది ఉన్నా కానీ ఎక్స్ప్రెషన్ ఒకటి, కమ్యూనికేషన్ ఒకటి, ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ క్వాలిటీస్ చాలా అవసరము. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందుకే నేను నువ్వు ఈ పొజిషన్లోకి వస్తావని నాకు తెలుసు అని ఇప్పటికి కూడా తను చెప్తూ ఉంటాడు. చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. సో అలా అసలు లాయర్ అంటే ఏంటి తెలియని కుటుంబం నుంచి మొత్తం ఒక కుటుంబమే ఇప్పుడు అడ్వకేట్స్లో ఉన్నారు కదా. సో ఒక ప్రొఫెషనల్గా మీకు ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ట్రెడిషనల్ కూడా అన్ని పద్ధతులు పాటిస్తారు అనేటువంటి పేరు కూడా ఉంది మీ ఫ్యామిలీకి మొత్తం. సో బేసికలీ లాయర్ అంటే ఎలా అంటే అన్ని రైట్స్ తెలుసు, ఇలానే ఎందుకు ఉండాలి, మేము ఇలా చేయొచ్చు కదా అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కెరీర్లో ఉన్న వాళ్ళు. కానీ మీరు ఎక్కడా కూడా ఆ ట్రెడిషన్కి పద్ధతిగా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అందరూ? అది కుటుంబ నేపథ్యం అనే చెప్పచ్చు. ఎప్పుడైనా ఎవరైనా కూడా నా ఉద్దేశం ఇది అంటే, ఇప్పుడు ఏదైనా నేను వ్యక్తీకరించేటటువంటి భావాలన్నీ కూడా చాలా మటుకు నా వ్యక్తిగతమైనటువంటి భావాలు, నేను చూసినటువంటివి, నేను ఫీల్ అయినటువంటివి, నేను స్టడీ చేసినటువంటివి. మనం పెరిగినటువంటి వాతావరణం బట్టి కూడా మనం ఒక మనస్తత్వం కానివ్వండి, మన వేష భాషలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయని నా నమ్మకము. నేను పెరిగినటువంటి వాతావరణం చాలా సాంప్రదాయమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి వాతావరణం. చెప్పాను కదా, ఉమెన్ అసలు బయటకు వెళ్ళనటువంటి కుటుంబం నుంచి వచ్చానని చెప్పి. తర్వాత ఏంటంటే మా ఇంట్లోని ఎప్పుడు పూజ పునస్కారాలు ఇవన్నీ, ఈ సాంప్రదాయం అనేది ఉన్నాయి. ఈ వీటితో పాటు కళలు కూడా ఉన్నాయి మా ఇంట్లోని. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం, చాలామంది ఏమనుకుంటారంటే న్యాయశాస్త్రానికి మాత్రమే పరిమితమైన కుటుంబం అనుకుంటారు, కానీ నాట్యశాస్త్రంతో కూడా కాస్త సంబంధం ఉన్నటువంటి కుటుంబము. మా అమ్మాయి మంచి ఆంధ్రనాట్య కళాకారిణి. దీంట్లోని ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, న్యాయశాస్త్రము, నాట్యశాస్త్రము, ఇతర కళలు కూడా, మా అమ్మాయి వయలినిస్ట్, సంగీతము ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా, ఈ కళల్ని కూడా మళ్ళీ ఒక సామాజిక వికాసం కొరకు అభ్యసించడం జరిగింది. మళ్ళీ ఇందులో కూడా మరుగున పడిపోతున్నటువంటి కళ అయినటువంటి ఆంధ్రనాట్యాన్ని మా అమ్మాయి అభ్యసించింది. నేను చేశాను. కళ కోర్టు మెట్లు కూడా ఎక్కినప్పుడు మేము ఆ కేసు గెలవడము, మళ్ళీ ఆ కళని పునరుద్ధరించినటువంటి డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ వారు, వారిని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ కేసుని గెలవడము, ఆ కళ మళ్ళీ అంతరించిపోకుండా దాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు మా అమ్మాయి కూడా ఆ కళని అభ్యసించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి సామాజిక దృక్పథము, శాస్త్రీయ విధానము, సాంప్రదాయము మా కుటుంబంలోని
తెలియకుండానే రావడం జరిగిందని చెప్పాలి. అయితే ఈ పొజిషన్కి అంటే మీ ఫ్రెండ్ చూసి మిమ్మల్ని గుర్తుపట్టిన, మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన, ఈ రోజు ఈ స్థాయిలో మీరు ఉన్నారంటే అది మనలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే మిమ్మల్ని ఇంత పేరు ఇంతవరకు తీసుకొచ్చింది అనొచ్చు కదా. బట్ ఈ పొజిషన్కి రావడం కూడా అంత ఈజీ కాదు. ఎన్నో స్ట్రగుల్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. దాన్ని నవ్వుకుంటూ పక్కన నెట్టేసినా కూడా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు కదా. సో అట్లా మీకు డిఫికల్ట్ అనిపించిన టైమ్స్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంటాయి. నేను వృత్తిలోకి వచ్చి 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాల్లో ఎన్నో అవరోధాలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు ప్రతి వ్యక్తికి, అంటే ఒక వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నత స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఉంటుంది. ఇవి మనకి చాలా అడ్డు, వీటిని దాటి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. వాటన్నిటిని మీరు అన్నట్టుగా నవ్వుకుంటూ, ఇవి కష్టాలే కాదు, ఇవి మనకి ఏ విధంగా అవమానాలే కాదు, మనము వెళ్ళవలసినటువంటి చేరవలసినటువంటి డెస్టినేషన్ వేరే ఉంది అని అనుకుంటూ వెళ్ళినప్పుడు అవి కష్టాలు అనిపించవు. అంటే ఆ సమయానికి అనిపించవచ్చు కాక, కానీ మన డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అవన్నీ మనకు లెసన్స్, మనకు పాఠాలు. మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి సాధించినటువంటి విజయాలకి కారణము ఈ కష్టాలే అన్నది మాత్రం వాస్తవం అండి. నిజం చెప్పాలంటే న్యాయవాదులకి నేననే కాదు, ఎవరైనా ఏ న్యాయవాది అయినా కానివ్వండి, ప్రతిరోజు కష్టమే. అలా అని చెప్పేసి అది కష్టంగా ఏ న్యాయవాది అనుకోరు. అది తమ వృత్తిలోని అంతర్భాగం, తమ జీవితంలోని అంతర్భాగము అని చాలా ఎంజాయ్ చేస్తూ ఆనందంగానే వాళ్ళ యొక్క సర్వీసెస్ని కక్షిదారులకు అందిస్తుంటారు. ఎందుకంటే ఎవ్రీ కేస్ ఈజ్ ఎ న్యూ కేస్, ఎవ్రీ కేస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎస్ అన్ అడ్వకేట్, అండ్ ఎవ్రీ కేస్ విల్ బి వెరీ టిపికల్ అండ్ వెరీ టఫ్. ఎందుకంటే మన చేంబర్ మటుకు మనము కేసు తయారు చేయొచ్చు, చాలా ఈజీగా అనిపించవచ్చు, చాలా కంఫర్టబుల్గా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి కోర్టు ముందు నిలబడినప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మనం అనుకున్నట్టుగా మనకు ఆర్డర్ వస్తుందా లేదా, రానప్పుడు మనం పడేటటువంటి మనో వ్యధ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క నెట్ రిజల్ట్ క్లయింట్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ మన మీద మళ్ళీ ఎలా ఉంటుంది, మన వృత్తి మీద ఎలా ఉంటుంది ఆ ఇంపాక్ట్, ఆ సొసైటీలో మన పేరు ఏ విధంగా వెళుతుంది, ఇవన్నీ కూడా ప్రతిరోజు అనుభవించాల్సిందే, ప్రతి కేసులో చూడాల్సిందే. కానీ ఇవి చూస్తున్నాం కదా, ఇవి కష్టం కదా అని అనుకుంటే మాత్రం ముందుకు వెళ్ళలేం. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నేనేం కష్టపడలేదనే చెప్పాలి. చాలా అంటే ఇదొక ప్యాషన్, మనం ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు అని అంటారు కదా, అలాగా నాకు వృత్తి అన్నది ప్యాషన్ ఏమో, అందుకే నాకు ఏది కష్టం అని అనిపించలేదు. అన్నిటికంటే ఏంటంటే జాయిన్ అయినప్పుడు మంచి సీనియర్స్, ఇండిపెండెంట్ అయిన తర్వాత వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను ఆదరించింది, జ్యుడిషియరీ ఎంకరేజ్ చేశారు, తోటి న్యాయవాదులందరూ కూడా. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే 32 ఏళ్ల క్రితము మహిళ న్యాయవాది అవడం అది ఇమాజిన్ చేసుకోవాలి. ఈరోజు చాలామంది అమ్మాయిలు, మా దగ్గర 100 మంది అబ్బాయిలు వస్తే 150 మంది అమ్మాయిలు అడ్వకేట్లు వస్తున్నారు కోర్టులోకి. అప్పుడేమో 200 మంది నేను ఎన్రోల్ అయిన రోజున ముగ్గురు ఆడపిల్లలు ఎన్రోల్ అయ్యాం. 200 మంది అడ్వకేట్స్ ఎన్రోల్ అయితే February 6, 1992 అందులో 3 అమ్మాయిలు. 3 అమ్మాయిల్లోని ఒక అమ్మాయి మరి ఎక్కడ చేస్తుందో తెలియదు, నాకు ఐడియా లేదు, బట్ ఇంకొక అమ్మాయి నేను మిగిలాము. మరి ఇంకా అన్ఇంటరప్టెడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ఆ టైంలోని ఒక కోర్ట్ హాల్లోని ఒక 200-300 మంది మేల్ అడ్వకేట్స్ ఉన్న కోర్ట్ హాల్లోని ఒక ఫిమేల్ అడ్వకేట్ ఓ చిన్న వయసులోని 21-22 ఇయర్స్ ఏజ్లోని ఆర్గ్యూ చేయడం అంటే మన సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. కానీ ఆ రోజు అంటే ఎవరైనా సక్సెస్ అయ్యేటప్పుడు ఆ రోజు నా పరిస్థితి, నా మానసిక పరిస్థితి ఏంటంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తము నా కేసు మీదే ఉండింది, నా కాన్సన్ట్రేషన్ మొత్తము నా క్లయింట్ భవిష్యత్తు మీదే ఉండింది, నా కాన్సన్ట్రేషన్ మొత్తము జడ్జి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి రిలీఫ్ నాకు వస్తుంది, ఆ రిలీఫ్ నా క్లయింట్ భవిష్యత్తుని ఏ విధంగా మారుస్తుంది అన్నది మాత్రమే ఉండింది. కానీ నా చుట్టూ మేల్ అడ్వకేట్స్ ఉన్నారని కానివ్వండి, నేను ఇది ఒక ఫస్ట్ కేసులా చేస్తున్నాను ఎలాగని భయపడ్డం కానీ అది ఏది కూడా లేదు. మై కాన్సన్ట్రేషన్ వాజ్ దట్. అదే కాన్సన్ట్రేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు మటుకు కంటిన్యూ అవుతుంది. మేబీ దట్ ఈస్ ద రీజన్ నేను కొనసాగడానికి కారణం. సినిమాల్లో చూపిస్తుంటారు ఏదైనా ఫస్ట్ కేసు టేకప్ చేసినప్పుడు టెన్షన్ పడిపోవడము ఇదంతా, అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది?
వీళ్ళేంటి ఇలా చూపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందా? ఇలా ఆ, ఒక ఫన్ మెథడ్ చూపిస్తుంటారు. సినిమాలో చాలా చూపిస్తారు. సినిమాలో ఏదో కొడుతూ ఉంటారు, సైలెంట్ అంటారు. హైకోర్టులోని బోను చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూపిస్తారు. ఓకే, సినిమా ఇస్ డిఫరెంట్, ప్రాక్టికల్గా డిఫరెంట్. అయితే ఫస్ట్ కేసు ఎవరికైనా కూడా టెన్షన్ అన్నది ఉంటుంది. కొంతమందికి నేను ఎలా చెప్తానో అన్న టెన్షన్ ఉండొచ్చు, కొంతమందికి నా కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో అని ఉండొచ్చు, లేదా కొంతమందికి నా లా కరెక్టో కాదో, నేను చేసే కేసు కరెక్టో కాదో అని ఉండొచ్చు. ఇలా రకరకాలు. నేను చెప్పాను, నేను కూడా టెన్షనే. నేను ఇందాక చెప్పింది కూడా టెన్షన్. ఏం టెన్షన్? నా క్లయింట్కి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే టెన్షన్. సో అటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఫస్ట్ కేసు చీఫ్ జస్టిస్, ఫస్ట్ కేసు కింద సింగిల్ జడ్జి దగ్గర అయిన తర్వాత అదే కేసు చీఫ్ జస్టిస్ దగ్గర వచ్చింది. అప్పుడున్న చీఫ్ జస్టిస్ కోర్టులోని మోస్ట్ సీనియర్స్ కూడా కూర్చోడానికి భయపడేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి అక్కడ పడ్డాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారి కేసు జరుగుతుంది. సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చారు. 4 నుంచి 4:15 మాకు కోర్ట్ టైమింగ్స్, లాస్ట్ 4:15. ఈ 4 నుంచి 4:15 బ్రేక్లో మా కేసు వేశారు. ఎన్టీ రామారావు కేసు ఆపి పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చారు సుప్రీంకోర్టు నుంచి. ఇక్కడంతా కూర్చున్నారు. నా కేసు పిలిచారు, నిలబడ్డాను. నన్ను చూడగానే ఆయన ఒక చూపు చూశారు. ఆ చూపు నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అది చాలా ఒక క్రిమి కీటకాన్ని చూసినటువంటి చూపు మాట. నువ్వు కూడా నా ముందా పెరవడమా అనేటటువంటి ఒక చూపు చూశారన్నమాట. ఎందుకంటే నేను ఒక మీలానే చుడిదార్ పైజామా వేసుకొని నిలబడ్డాను. ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ కోర్టులోనే హార్డ్లీ 22 years కూడా ఉండవచ్చి నిలబడి సీజే ముందు ఆర్గ్యూ చేయడానికి ఎంత ధైర్యమా అన్నట్టు చూసి అసలు పిలిచి స్టెనోని పిలిచారు, డిక్టేషన్ ఇచ్చారు, డిస్మిస్ చేశారు, పడేశారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను అప్పుడు వెంటనే ఫైల్ తీయండి అని చెప్పాను. ఫైల్ తీసుకోండి, నాది వినండి, విని ఆ తర్వాత డిసైడ్ చేయండి అన్నారు. ఏమి మా ముందే నోరు తెరిచి మాట్లాడుతున్నావు? అవును, ఎందుకంటే ఇది మీరు 2 నిమిషాల్లో డిస్మిస్ చేసే కాదు, ఇది 20 సంవత్సరాలు 2 తరాలు చరిత్ర ఉన్న కేసు. మీరు కనీసం నాకు 2 నిమిషాలన్నా ఇవ్వాలి కదా, నా హక్కు అది చెప్పడానికి అని చెప్పాను. అంటే ఆర్గ్యూ చేయాలి. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, అరగంట అయింది. ఆయన నేను ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు. ఆయన వేయాల్సిన ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. చాలా మేబీ ఇంప్రెస్ అయినట్టున్నారు. నేను కూడా ఏం తక్కువ సమాధానాలు చెప్పలేదు. ఎందుకంటే చెప్పగలిగానంటే అప్పుడు భయం లేదు, అప్పుడు ఆయన ఏంటో తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో తెలియదు. అప్పుడే వచ్చాం కదా, ఉడుకు రక్తం కాబట్టి మనకు తెలిసింది ఒకటే, మన క్లయింట్కి నష్టం జరిగిపోయింది. ఆ నష్టాన్ని వీళ్ళు చెయ్యాలి అంటే ఒక ఆశయాలతోని ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తుంటాం. మా అమ్మాయి జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళు చదువుకునేటప్పుడు కాలేజీలో చాలా చదువుకుంటారు, చాలా ఊహించుకుంటారు. మీరు చెప్పినట్టుగా సినిమాల్లో చూపించినట్టుగా బల్ల గుద్ది వాదిచ్చేస్తామని. కానీ కోర్టుకు వచ్చినప్పుడు సీన్ వేరేగా ఉంటుంది, అక్కడ ఉండేటటువంటి వాతావరణం వేరే ఉంటుంది, అక్కడ మనం ప్రదర్శించేటటువంటి జ్ఞానం విధానం వేరేగా ఉంటుంది, రిసీవింగ్ కూడా వేరేగా ఉంటుంది అన్నీ. సో నేను మాత్రం ఆ ఇదిలో చేశాను. తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ కేసు మేము గెలిచాము. అక్కడి నుంచి మళ్ళీ నేను వెనకకి తిరిగి చూడలేదు, కొనసాగుతున్నాను. ఇక్కడైతే 2, ఒకటి వాళ్ళు ఏదైతే ఫస్ట్ మేము పైన ఒపీనియన్తో ఉండేనో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఒకటి. 2, ఆ రోజు మీ పొజిషన్లో ఎవరున్నా కూడా డల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవడం చేస్తుండే ఖచ్చితంగా. బట్ మీరు ధైర్యంగా దాన్ని కూడా మీకోసం ఫస్ట్ మీరు ఫైట్ చేసుకొని తర్వాత కేసుని డీల్ చేశారు. అదే సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒక వెంట్రుక వాసంత గ్యాప్ ఉంటుందమ్మా, అంతే. ఆ క్షణం మనం తీసుకునేటటువంటి, ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడతారు ఎగ్జాంపుల్, గీత దగ్గర అందరు నిలబడతారు, విజిల్ వేస్తారు. విజిల్ వేసినప్పుడు ఆ పరుగు మొదలెడతారు చూసారా, అదే దట్ ఈస్ ద టైమ్ విచ్ డిసైడ్స్ యువర్ ఫేట్. అంతే. ఈ ప్రొఫెషన్ నాది కూడా, నా విషయానికి వచ్చినప్పుడు అంతే. ఆ రోజు డిసైడ్ అయ్యింది, ఆ క్షణం పడేయగానే భయపడి ఉండుంటే నేను అయిపోయింది, క్లోజ్. కానీ కాదు అని తెగింపుతోని, అక్కడ తెగింపే ఏమవుతుంది, మన తల నరికేస్తారా అనేటటువంటి ఆలోచన అన్నమాట. ఆ తెగింపు అన్నది అక్కడ ఏం కనిపించిందంటే, ఆ తెగింపు రావడానికి ఒక 200 షెడ్స్ కూల్చివేశారు ట్యాంక్ బండ్ దగ్గర. అందరూ అలో లక్షణ అనే 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దిక్కులేని వాళ్ళు, ఆ ఏడుపులు, ఆ అర్తనాదాలు, వాళ్ళ భవిష్యత్తు, ఆ పిల్లలు, అవే కనిపించాయి. వాటి ముందు కోర్టు చాలా పెద్దగా అనిపించలేదు, భయమే లేదు. కోర్టు అంటే, చీఫ్ జస్టిస్ అంటే భయం అనిపించలేదు. లెట్ ఇట్ బీ, ఏమవుతుంది, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్, మై స్ట్రెంగ్త్ ఈజ్ మోర్
నా వెనుకున్న 200 మంది కక్షిదారులు స్ట్రెంగ్త్ మోర్ ఒక చీఫ్ జస్టిస్ ముందు అనేటటువంటి ఆలోచన. దాంతోనే నేను చేయడం. నిజం చెప్పాలంటే ఆ క్షణము నేను తీసుకున్న నిర్ణయము, నా వాయిస్ రైజ్ చేయడము ఎక్కడ మటుకెళ్ళిందంటే, అదే చీఫ్ జస్టిస్ ముందు నేను చాలా కేసులు చేశాను. అదే చీఫ్ జస్టిస్ ఎన్నోసార్లు అవకాశం ఇచ్చి అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అలా 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 అఫ్కోర్స్ జడ్జెస్ వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఆ క్షణము, ఏ క్షణమైతే నేను వాయిస్ రైజ్ చేశానో ఆ క్షణమే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఆ క్షణమే ధైర్యం వచ్చేసింది, ఆ క్షణమే నమ్మకం వచ్చేసింది. నేను ముందుకెళ్తాను, నన్ను ఇంకెవరూ ఆపలేరు అనేటటువంటి ఆ తెగింపు వచ్చేసరికి అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు మటుకు వెళుతుంది. దట్స్ ఆల్. ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్. అంటే నేనేమంటా అంటే, ప్రతి ఇక్కడ ఉమెన్ అని నేను ప్రత్యేకంగా ఏం చెప్పాను, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ లక్ష్యం పట్ల చిత్తశుద్ధితోని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనం ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదని నేను అనను. తప్పకుండా ఒక వ్యవస్థకి మనం తప్పకుండా భయపడాలి, గౌరవించాలి, కానీ తల వంచవలసిన అవసరం. మన నైతిక విలువల్ని, మన ప్రిన్సిపల్స్, మన వాల్యూస్ని మనం తాకట్టు పెట్టనంత కాలము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 32 ఏళ్ల ఈ జర్నీలోని ఏ రోజు కానివ్వండి, నేను కానివ్వండి, మా వారు కూడా మంచి అడ్వకేటు, వారు కానివ్వండి, ఈరోజు మా అమ్మాయికి కూడా, నో, వీఆర్ నాట్ ఫర్ సేల్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ అవర్ ప్రిన్సిపల్స్, అవర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్. ఇది మనం మెయింటైన్ చేసినప్పుడు మనం ఎవ్వరికి భయపడక్కర్లేదు. కేసు వస్తుంది, క్లయింట్ కేసు ఇస్తారు, చిత్తశుద్ధితో కేసు తయారు చేస్తాం. మనం వాళ్ళని ఏం మోసం చేయం. మోసం చేయనప్పుడు క్లయింట్కి మనం భయపడాల్సిన అవసరం లేదు, అప్పుడు సొసైటీకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు ముందు నిలబడతాం. మనకు ఎంత మటుకు మనము మన కేసుని చేయగలమో అంత మటుకు మనము కేసు చేస్తాము. ఇందాక మీరు అన్నారు, అంటే న్యాయ వృత్తిలో ఉంటే 24/7 అది డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని. అలాంటి టైంలో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు మీ ఫ్యామిలీ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎందుకంటే మీరు ఒక్కళ్ళే అన్నట్టు కాదు, ఇక్కడ మీ హస్బెండ్ అడ్వకేటే, మీ అమ్మాయి కూడా అడ్వకేటే, మేబీ మీ ఇద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను అడ్వకేట్ అయిందేమో. అసలు ముగ్గురు ఫ్యామిలీకి టైం ఇచ్చేలాగా హౌ డు యూ మేనేజ్? ఒకటి, నేనైతే రోజుకి 18 గంటలు పనిచేస్తానండి. ఇది వాస్తవం. ఈ రోజుకి కూడా 18 గంటలు. పొద్దున 10:30 నుంచి సాయంత్రం మటుకు కోర్టులోనే అయిపోతుంది మాకు, 5 మటుకు. తర్వాత డైరెక్ట్ నేను ఆఫీస్కి వస్తాను. మా ఆఫీస్లో 12 అవుతుంది. ఈ లోపల మాత్రం నా యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మాత్రం 100% ఫుల్ఫిల్ చేస్తాను. మీరు ఆశ్చర్యపోతారు, మా ఇంట్లో వంట కూడా నేనే చేస్తాను. వంట మనిషిని పెట్టుకోవచ్చు, అది వేరే విషయం, కానీ నేనే చెయ్యాలి. నాకు చేయడం చాలా ఇష్టం. నేను చేస్తేనే నాకు తృప్తి. అలాగే మా డాటర్ని కూడా నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, ఆమె పట్ల ఒక మదర్గా అయితే నేను 100% ఫుల్ఫిల్ చేశానని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. మీ వెంకటేశ్వరి గారు మరి ఒక మదర్గా, ఒక వైఫ్గా కరెక్ట్గా వాళ్ళ ఆమె బాధ్యతలు నిర్వర్తించిందా లేదా అంటే వాళ్ళు ఆన్సర్ చేయాలి. నా మటుకైతే నేను 100% నా ఫ్యామిలీకి, ప్రొఫెషన్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చానో కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాను. కాబట్టే ఇంకా కుటుంబంలోనే ఉన్నానని అనుకుంటున్నాను. మేమిద్దరం భార్యాభర్తలుగానే మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అమ్మాయి కూడా లా చదివింది, మంచి ఇదిలోనే ఉన్నది. కనుక ఐ థింక్ ఐ హావ్ డన్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ. ఐ డిడ్ ఇట్. లాయర్ హస్బెండ్గా రావడం అనేది మీ సెలెక్షనా, మీ ఫ్యామిలీ వాళ్ళ సెలెక్షనా? అసలు అటువంటిది ఏం లేదు. స్ట్రిక్ట్గా నాకు ఏదో లాయర్ని పెళ్లి చేసుకోవాలి లేదా యాక్టర్ని పెళ్లి, అసలు అటువంటి ఆలోచనలే లేవు. అంటే ఒక స్పెసిఫిక్ ఇది లేదు. భగవంతుడిని చాలా ప్రగాఢంగా నమ్ముతాను నేను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా దృష్టిలో నేను కొంచెం అబవ్ వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. ఎవరు కారణం కాదు. ఏదో మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూలో పలానా వాళ్ళు అని లెక్క చెప్పాను, కానీ నా దృష్టిలో నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం భగవంతుడు. ఆయన డిసైడ్ చేశాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అదే జరిగింది. సో మీ అమ్మాయి విషయం మాట్లాడుకుంటే, అంటే ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇందులో కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ మీకు తెలుసు కదా. సో తను ఫస్ట్ అమ్మ నేను కూడా లా చేద్దాము అని అనుకున్నప్పుడు మీ ఇద్దరు దాన్ని ఎలా తీసుకున్నారు? ఒక విధంగా చెప్పండి, మా డాటర్ కొంచెం మల్టీ టాలెంటెడ్ అనే చెప్పాలి. నాకు మాత్రము వృత్తిలోకి తీసుకురావాలని నేను అనుకోలేదు. నేను ఏమనుకున్నానంటే ఏదో ఒక చక్కగా
ఒక ఇంజనీరో, తనకు డాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండేది. ఓకే. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ డాక్టర్ అంటే మెడిసిన్ అంటే చాలా ఇష్టము, ఆ సైన్స్ మీద ఆమె గ్రిప్ కూడా ఉంది. కానీ నేను డిస్కరేజ్ చేశాను. ఎందుకంటే డాక్టర్ అయ్యి అంత అనేది కొంచెం ఫన్నీగా అనిపిస్తుండొచ్చు మీకు, ఉమెన్ వినేవాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు కానీ ఒక 35 years మటుకు అవుతుంది, అంత కంప్లీట్ అయ్యేసరికి 30 ఏళ్ళు దాటిపోతుంది. ఎందుకులే ఇంజనీరింగ్ ఏదో చేసి చక్కగా ఏదో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా సాయంత్రం ఇంటికి వచ్చేసి యూ ఎంజాయ్ ఫ్యామిలీ లైఫ్, అన్నీ బాగుంటుంది, కష్టాలు ఎందుకు, వృత్తిలోని మనకు సమయం ఉండదు, రాను రాను బిజీ అయిపోతాము. ఏదైనా జాబ్ అంటే 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు, వృత్తి అలాగే కాదు, 60 ఏళ్ళకి మొదలవుతుంది స్టోరీ. వద్దులే నీకెందుకని అన్నాను. తను ఏం సమాధానం అయితే చెప్పలేదు. కానీ మా హస్బెండ్ మాత్రము ఆమెని లాలోకే తీసుకురావాలి అని పట్టుబట్టారు. పట్టుబడితే ఆమె కూడా ఆయన మాట విని లాలోని, నేను ఫోర్స్ అయితే ఏమి చేయలేదు, నువ్వు లానే చేయాలని చెప్పలేదు, నువ్వు ఇంజనీరింగ్ చేయాలని చెప్పలేదు, నేను ఏది చెప్పలేదు. షీ కేమ్ ఇన్ టు లా, చదివింది లా. ఇప్పుడు తనేమంటుందంటే నాకు కరెక్ట్ ప్రొఫెషన్ ఇది, కరెక్ట్ సెలెక్షన్ అంటది. మంచి సంతోషం. సో ఎవరైనా లా చేసిన వాళ్ళు ప్రాక్టీస్ కోసం వేరే సీనియర్స్ దగ్గరికి వెళ్ళాలి, మీ అమ్మాయికి అవసరం రాలేదనుకుంటా, 2 సీనియర్స్ ఇంట్లోనే ఉన్నారు. అలా ఏం లేదు, తప్పకుండా వెళ్ళాలి, సీనియర్ దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకునే మెలకువలు. ఇప్పుడు మా అన్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ ఉంటుంది, మాకు ట్యాక్సేషన్ మేము ఏం చెయ్యం, మాకు తెలియదు కూడా. అలాగే మరి అలా స్పెషలైజేషన్ చేయాలన్నప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మారింది కూడా, అంతా సైబర్ లాస్ అని ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు నేరాలు కూడా ఎక్కువ అయ్యాయి, కొత్త కొత్త నేరాలు వచ్చాయి, టెక్నాలజీ పెరిగిన కొద్దీ. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్ కూడా చాలా మటుకు మారింది అని చెప్పాలి. అటువంటి వాటిలో తప్పకుండా తర్ఫీదు తీసుకుంటుంది కూడా త్వరలోనే. సో మీ ఈ 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా కేసుని టేకప్ చేసినప్పుడు ఎమోషనల్గా కానీ లేకపోతే కదిలించిన కేసు ఏదైనా ఉందా? ఫస్ట్ బిగినింగే చెప్పాను, ఎవ్రీ కేస్ ఈజ్ ఎమోషనల్. అంటే మనసుకు పట్టించుకోని వాళ్ళైతే గొడవ లేదు, అలా ఆ కేటగిరీ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. అంటే ఏది పట్టించుకోకుండా మన వృత్తి ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాము అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రాను అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు 100 ఫస్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు అసలు ప్రొఫెషన్లోకి రాకముందు, మెడికల్ ప్రొఫెషన్లో రాకముందు ఒక చిన్న పిట్టక దెబ్బ తగిలిన అయ్యో అంటాం కదా. తర్వాత ఒక సర్జరీ చేసిన తర్వాత అంటారా, డాక్టర్ చదివిన తర్వాత అన్నారు, టకటగా కోసేస్తారు. 100 సర్జరీలు చేసిన తర్వాత చాలా ఈజీ, బట్టలు కొట్టినట్టు కొట్టేస్తారు, అంతే కదా. అలాగే వృత్తి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, 100 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినా పట్టించుకునే నాలాంటి వాళ్ళు ఉంటారు. నేను ప్రతి కేసు ఎమోషనల్గానే ఫీల్ అవుతాను, ప్రతి కేసు వాళ్ళ యొక్క కష్టాలకు స్పందిస్తాను. అది వీక్నెస్ కావచ్చు, అది అడ్వాంటేజ్ కావచ్చు. అంటే వీక్నెస్ ఏ విధంగా అంటే వ్యక్తిగతంగా నేను బాధపడుతూ ఉంటాను, దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ మై హెల్త్, సమ్ టైమ్స్ ఆన్ మై ఫ్యామిలీ ఆల్సో. అడ్వాంటేజ్ ఏంటంటే అలాగ స్పందించడం వల్లనే నాకు మంచి పేరు వచ్చిందేమో, అంటే నేను కేసులు గెలవగలిగానేమో, దాని మీద సమయాన్ని వెచ్చించగలిగానేమో, వాళ్ళ బాధలో నేను అంతర్భాగం అవ్వడము కారణం కావచ్చు మేబీ. దానికే మరి ఫ్యామిలీ లాయర్ అనే ఒక ముద్ర కూడా పడ్డది ఈ ఇమోషన్స్ వల్లనే. అలా పట్టించుకోకుండా ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అయితే మీరు ఒక కేసు టేకప్ చేసినప్పుడు మీ క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ అపోజ్ టీంలో ఉండేటువంటి లాయర్లతో ఎలా ఉంటుంది మీకు? అంటే నిజంగానే ఒక అపోజ్గా ఉంటారు కాబట్టి శత్రువులాగా ఉంటారా, లేకపోతే డిస్కషన్స్ అనేవి కూర్చొని చేస్తారా, ఎలా? అలాంటిది ఏం ఉండదు. నేనే కాదు, అడ్వకేట్స్ మేమందరం ఒక కుటుంబం. నేను ఎప్పుడు చెప్తుంటాను, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం అదే ఫీలింగ్తో ప్రొఫెషన్లో కోర్టులో అడుగు పెట్టిన రోజు నేను ఒకటే అనుకున్నా, వీళ్ళందరూ నా కుటుంబం అనుకున్నా. ఈరోజైతే ఇంకా ప్రగాఢంగా అనుకుంటున్నా. ఎందుకంటే పొద్దున్నుంచి 10 నుంచి మొదలవుతే సాయంత్రం 5:30 మటుకు మేము కోర్టులోనే ఉంటాం. ఇటు తిరిగినా మీరే కనిపిస్తారు, అటు తిరిగినా మీరే కనిపిస్తారు. ఏం తిరిగినా బావిలో కప్పకు బావే లోకమని, ఎటు తిరిగినా అవే ఫేసులు కనిపిస్తాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనతో స్పందిస్తుంటారు. ఒకళ్ళ అమ్మ అంటారు, ఒకళ్ళ మేడం అంటారు, కొంతమంది చెల్లి అంటారు, కొంతమంది అక్క అంటారు. ఇలా ఏదో విధంగా రెస్పెక్టబుల్గాను, గౌరవంగాను, ప్రేమగాను, అభిమానంతో మూవ్ అవుతూ ఉంటాం. సో అదంతా ఒక కుటుంబం. ఇప్పుడు కేసు అంటే, ఇప్పుడు మీరు ఈరోజు కేసు ఇస్తారు, 2 ఏళ్ళు అయితే మీ కేసు అయి మీరు వెళ్ళిపోతారు. మీ తరఫు న్యాయవాది మాత్రం వెళ్ళిపోడుగా,
నేను వెళ్ళిపోను, మళ్ళీ మేము అక్కడే ఉంటాం. సో మేమందరం కూడా ఒక కుటుంబంలానే ఉంటాము. చాలా మటుకు అంటే నా మటుకు వ్యక్తిగతంగా నేనైతే ఎప్పుడు కూడా, ఇది వాస్తవం అండి, నెవర్ అదర్ సైడ్ అడ్వకేట్ని ఎప్పుడూ నేను శత్రువుగా చూసినటువంటి సందర్భమే లేదు, మనసులో కూడా అనుకోను. ఇంకొకటి ఏంటంటే ప్రతి అడ్వకేట్ దగ్గర, అంటే నా కేసులో ఆపోనెంట్గా వచ్చే అది చిన్న వయసు కలిగిన అడ్వకేట్ కానివ్వండి, చాలా పెద్ద సీనియర్ అడ్వకేట్స్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమి నేర్చుకోగలను అన్నది మాత్రమే చూస్తాను. అలా నేర్చుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఐ రెస్పెక్ట్ ది సీనియర్ అడ్వకేట్స్. చిన్నవాళ్ళని మా అమ్మాయి ఎలాగో అలాగే అనుకుంటాను, అంతే కదా. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఉంది కదా వృత్తిలోని, మా అమ్మాయిని మరి అందరు అడ్వకేట్స్ ఎంతో ప్రేమగా ఎలా చేసావో అలా ఎంకరేజ్ చేస్తాను నేను. ఎందుకంటే మేము 32 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మమ్మల్ని వ్యవస్థ ఆదరించినప్పుడు ఇప్పుడు వస్తున్న పిల్లల్ని మేము కూడా ఆదరించాలి కనుక అలాగే ఆదరిస్తాను. నాకు కనుక ఏ అదర్ సైడ్ అడ్వకేటు నేనేనే కాదు ఎవ్వరు కూడా శత్రుత్వం ఉండదు, సినిమాల్లో చూపించినట్టు ఉండదు. కేసు అయిపోయిన తర్వాత చక్క క్యాంటీన్కి పోయి టీ తాగుతాం హాయిగా. వీలైతే ఒక్కొక్కసారి వాళ్ళే లిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు, లేదా మేము ఇస్తూ ఉంటాం, సంథింగ్ అట్లా ఉంటుంది. మళ్ళీ మాతో టీలు తాగిన వాళ్ళందరూ జడ్జిలు కూడా అయిపోతూ ఉంటారు. 32 ఏళ్ళలో ఎంతోమంది అడ్వకేట్స్ జడ్జెస్ అవుతారు. వాళ్ళ ముందు వాళ్ళు జడ్జిలు అయిన తర్వాత ఆ జడ్జిలు కానంత మటుకు అన్నానో సారనో టీ తాగిన వాళ్ళో జడ్జి అవ్వంగానే మిలాడని సంబోధిస్తాం, గౌరవిస్తాం. వి ఫీల్ హ్యాపీ, మాలో ఒకరు జడ్జి అయ్యారు అని గొప్పగా చెప్పుకుంటాం. అలాగే అదర్ సైడ్ అడ్వకేట్స్ కేసు లేదని అయినప్పుడు ఇంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ కేసు ఆర్గ్యుమెంట్ అయింది, అదర్ సైడ్ ఈ సెక్షన్ అన్నారు, కాదు అని నేను చెప్పాను, ఆయన ఫంబుల్ అయ్యారు, లేదా ఆయన చెప్పగా నేను షాక్ అయ్యాను, ఇలా ఏదో మాట్లాడుకుంటాం తప్పితే నెవర్ ఎనిమిటీ ఏముండదు. సో మూవీలో చూపించేదంతా బూటకం అనమాట, మాయా ప్రపంచం. అంతే. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇందాక అన్నారు చూసారా, ఒక బోన్ ఉంటుంది ఇలా కొడతారు అని. ఫర్ సమ్ రీజన్ నేను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, బట్ స్టిల్ అది ఎక్కడ నేను చూడలేదు. సినిమాలో చూసింది అసలు అలా జడ్జి వస్తుందంటే చాలు అసలు గుడిలో కూడా అంత సైలెన్స్ ఉండదు అలా ఉంటుంది. సో కమింగ్ టు ది జనరిక్ టాపిక్ ఉమెన్, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో, ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఉమెన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? అసలు ఛాలెంజెస్ లేవని అంటాను స్ట్రిక్ట్లీ స్పీకింగ్. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు మహిళా దినోత్సవ సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఓటు హక్కు కూడా లేనటువంటి తరుణంలో కనీసము మగవాడితో సమానంగా శ్రామికులకి, మహిళా శ్రామికులకి సమానమైనటువంటి వేతనాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో, అంటే మహిళను ఒక మనిషిగా కాకుండా ఒక జంతువుగా, ఒక వస్తువుగా ట్రీట్ చేసిన కాలంలో మహిళ కూడా ఒక జీవి, ఆమెకు కూడా ఒక మనసు ఉంటుంది, ఆమెకి కొన్ని హక్కులు ఉండాలి, మగవాడితో సమానంగా కాకపోయినా కాస్తైనా ఆమెను గుర్తించాలి, గమనించాలి అని ఉద్యమాలు చేసి ఎన్నో హక్కులని మహిళలు సాధించారు. దాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎక్కడ మటుకు వచ్చిందంటే ఆ జర్నీ మహిళలకి ఆల్మోస్ట్ అంటే మనం ఇక్కడ కేటగరైజ్ చేయాలి. మనము సిటీ లైఫ్ వేరేగా ఉంటుంది, విలేజ్ లైఫ్, గ్రామాల్లో స్త్రీ యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. అలాగే కొన్ని కమ్యూనిటీస్ కానివ్వండి, కొన్ని వర్గాల్లోని మహిళల యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. నిజంగా మనము జనరలైజ్ చేసి చెప్పి మహిళలందరూ చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు, అందరూ లాయర్లు అయిపోయారు, అందరూ జడ్జిలు అయిపోయారు అని అనడానికి లేదు, అందరూ డాక్టర్లు అయిపోయారు అనడం లేదు, లేదా మహిళలందరూ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వరకట్న చావులకు లోనవుతున్నారు అని అనడానికి లేదు. డిపెండింగ్ అపాన్ ది ఏరియా వేర్ దే ఆర్ బార్న్, వేర్ దే ఆర్ బ్రాటప్, ఇవన్నీ కూడా రీజన్ కానివ్వండి, లేదా కమ్యూనిటీ కానివ్వండి, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి చూస్తే ఆ పరిస్థితులు బట్టి మహిళ యొక్క ఉన్నతి ఉందా లేదా ఇంకా ఎదగవలసింది ఉందా, ఇంకా హక్కులు పొందవలసి ఉందా అనేటటువంటి మాట్లాడాలి. బట్ ఇన్ జనరల్ మాట్లాడినప్పుడు మనము సిటీ మటుకు చూసుకుంటే ఈరోజు సిటీయే కాదు, విలేజెస్లోని ఉమెన్ ఇంకా చాలా అడ్వాన్స్గా ఉన్నారు నిజం చెప్పాలంటే సిటీ కంటే కూడా. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే చాలా మంచి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు మనం బాగా స్టడీ చేస్తే. అంటే నేను ఒక అడ్వకేట్గా స్టడీ చేసింది అంటే వచ్చినటువంటి కోర్టులలో ఉండేటటువంటి పరిస్థితులు, మహిళల యొక్క పరిస్థితులు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో చాలా తక్కువగా హక్కులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు.
కానీ ఎంత చదువుకున్నా, ఎంత ఆర్థికంగా స్వాతంత్రాలైనా మహిళ తనకు తానే ఒక సెకండరీ పొజిషన్లోనే ఉన్నాను అని ఊహించుకుంటూ ఉంటుంది కూడా. అంటే షీ లవ్స్ టు బీ లైక్ దట్ ఓన్లీ. మీరు సమాజంలో స్టడీ చేయండి, మీరు మన ఇంట్లో మనం మగవాళ్ళకే పెద్దపీట వేస్తాం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మగవాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆఖరికి మనం ఒక బస్సులో ప్రయాణిస్తే స్త్రీలకు కేటాయించినటువంటి సీట్లను వారినే కూర్చొనివ్వండి, స్త్రీలను గౌరవించడం మన బాధ్యత అని రాసి ఉంటుంది. కానీ ఆ సీట్లోనే ఒక మగవాడు కూర్చుంటే ఏ మహిళ అడగదు, ప్లీజ్ గెటప్ ఇది అని అడగదు. ఎందుకంటే దానికి కారణం మీకు భయం అన్నా అయి ఉండాలి, ఆయనతోని మీరు వాదించడం మీకు ఇష్టం లేకపోయినా ఉండాలి, లేదా పోనీలే అని వదిలేయడం అన్న అయి ఉండాలి, లేదా మగవాళ్ళతో మనకెందుకు అనేటటువంటి ఆలోచన అయినా ఉండాలి. సో ఇటువంటి ఆలోచన విధానం ఏం చేస్తుందంటే ఇప్పటికి కూడా ఎంత చదువుకున్నా మనం, ఈవెన్ ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లోనైనా, ఎంత రిచ్ ఫ్యామిలీస్లోనైనా, ఎంత అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ అయినా కూడా మెన్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకటి ఇయర్ ప్లీజ్ అండర్లైన్, ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎ హ్యూమనిస్ట్. ఇక్కడ నేనేమంటున్నానంటే మగవాడికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు తక్కువ స్థాయిలో ఉండాలని నేను చెప్పట్లేదు. యు బీ ఆన్ పార్ విత్ హిమ్ అని అంటున్నాం. ఈక్వల్గా ఉండండి అంటే మీరు ఉండడం కాదు, నన్ను ఈక్వల్గా ఉంచండి అని మీరు అడగొద్దు. లెట్ ద మెన్ గివ్ యూ ఈక్వల్ స్టేటస్ టు యూ. సో ఇక్కడ ఈక్వల్ స్టేటస్ అంటే ఏంటి? చదువుకోవడం. ఈజ్ ఇట్ దట్? అంటే అబ్బాయిలతో పాటు ఈరోజు అమ్మాయిలను చదివిపిస్తున్నారు. నిజం చెప్పంటే ఒక క్లాస్లోని ఈరోజు 100 మంది ఇంజనీర్లు అమ్మాయిలు ఉంటే 50 మంది ఇంజనీర్లు అబ్బాయిలు ఉంటున్నారు. ఉద్యోగాల్లోని 1000 మంది అమ్మాయిలు ఉంటే 500 మంది అబ్బాయిలు ఉంటున్నారు. రేషియో ఆ విధంగా ఉంది. అయిపోయింది, చదువు అయిపోయింది, ఆర్థికంగా స్వాతంత్రాలు అయిపోయింది. బట్ స్టిల్ యు ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. సంపాదిస్తున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినట్టు జీవిస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి యు ఆర్ ఇన్ ద సెకండరీ పొజిషన్. నువ్వు చాలా హెరాస్మెంట్కి లోన్ అవుతున్నావు. అల్టిమేట్లీ యువర్ ఫ్యామిలీ బ్రేకేజ్ అవుతుంది. దేనికి అవుతుంది, ఎందుకు అవుతుంది అంటే దానికి మళ్ళీ అనేక కారణాలు. అందులోని స్త్రీ కూడా ఒక కారణం కావడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ స్త్రీ చదువుకోవడం ఒక కారణం కావడం దురదృష్టకరమైనది. ఆ స్త్రీ ఆర్థిక స్వాతంత్రాలు కావడం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. మా హస్బెండ్ కాఫీ తెచ్చి ఇమ్మన్నాడు మేడం, మా అల్లుడు అని అత్తగారు చెప్తారు మా ఆఫీస్కి వచ్చి. ఏముందండి కాఫీ ఇస్తే పోయేది కదా అంటే, ఎందుకు ఇవ్వాలి మేడం, మా అమ్మాయి కూడా ₹1,00,000 సంపాదిస్తుంది, ఎందుకు మేము కాఫీ ఇవ్వాలి వాడికి అంటే, దానికి ఇంకేం ఆన్సర్ చెప్పాలి చెప్పండి. మరి ఆడపిల్ల చదువుకోవడం ఒక శాపమైందా? ఆమె అధికంగా స్వాతంత్రాలు అవ్వడం శాపమైందా? లేకపోతే నీ సనాతన ధర్మాన్ని, నీ సాంప్రదాయాన్ని నువ్వు విస్మరించడం శాపమైందా? దానికి ఆన్సర్ సొసైటీ చెప్పాలి. ఎందుకంటే మనము ఇది చెయ్యాలి అని చెప్తే చాలా వాయిసెస్ రేజ్ అవుతాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కొలాప్స్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ పోయింది. వేర్ ఈజ్ ద సెక్యూరిటీ టు ద చిల్డ్రన్, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ టు ద నెక్స్ట్ జనరేషన్? మీ అమ్మ నాన్న ఎవరని చెప్పుకోవాలి? వాళ్ళు ఎక్కడ పెరగాలి? వాళ్ళ భద్రత ఏది? వాళ్ళ హక్కులేవి? వాళ్ళ ప్రేమలేవి? వాళ్ళ బంధాలేవి? వాళ్ళ ఆత్మీయతలేవి? బ్రేక్. అమ్మ దగ్గర పెరుగుతారు, నాన్న దగ్గర పెరుగుతారు. నాన్న దగ్గర పెరిగినోడికి అమ్మ పోయిందిగా, అమ్మ దగ్గర పెరిగినోడికి నాన్న పోయాడుగా. ఏం అచీవ్ చేశారు మీరు? సో వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ ఏం ఛాలెంజెస్ ఉన్నాయంటే, ఒకప్పుడు మహిళని సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, ఒకప్పుడు మహిళని మహిళగా చూడకుండా, మహిళకి ఎటువంటి హక్కులు లేని కాలంలోని ఒక వస్తువుగా ఉన్న మహిళ ఎన్నో పోరాటాలు చేసి హక్కుల్ని సంపాదించుకుంది. ఆ హక్కులతో పాటు అన్ని విధాల ఎదిగినటువంటి మహిళ ఈరోజు ఏమీ లేకుండా అయిపోతుంది. సో కొత్త ఛాలెంజెస్. ఆ రోజు హక్కులు లేవు, ఈరోజు హక్కులు వచ్చాయి. నీకు కుటుంబమే లేదు, నీ అన్నవారే లేరు, నువ్వు ఒంటరి దానివైపోయావు. ఈక్వలీ మెన్ ఆల్సో, ఈక్వలీ మెన్. నేను ఏదైనా చెప్తుంది అది ఈక్వలీ. వాట్ ఈస్ దట్ అల్టిమేట్లీ యు ఆర్ అచీవింగ్? శాంతి లేదు. మనిషికి శాంతే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పీస్ఫుల్గా ఉంటే అడగగలుగుతారు, నేను పీస్ఫుల్గా ఉంటే చెప్పగలుగుతాను. మన ఇద్దరికి మైండ్లో ఏదో ఎజిటేషన్ ఉందనుకోండి, నాకు ఇరిటేషన్ వస్తుంది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ద నెట్ రిజల్ట్ ఈస్ ఫ్లాప్. ఎవరైనా అది మహిళ కానివ్వండి, మగవాడు కానివ్వండి, మీ విజయం
మీ విజయం అన్నది మీరు చాలా ఆనందంగా శాంతిగా ఈ ప్రపంచంలోని ఈ మానవ జీవితాన్ని గడపగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడే మీరు విజయం సాధించినట్టు. సో వాట్ ఎవర్ ఛాలెంజెస్, లేటెస్ట్ ఛాలెంజెస్, సొసైటీలోని ఉన్నటువంటి ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తూ ఆ రిలేషన్షిప్స్, ఆ ఫ్యామిలీ, ఆ బంధాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు అన్ని విధాల సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అండ్ పేరు కూడా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే మంచి జరిగింది, బట్ అట్ ద సేమ్ టైం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మిస్యూజ్ చేసుకునేటువంటి అంశాలు కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. స్టార్ట్ చేసింది ఎందుకు? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక మోటోతో, ఒక విజన్తో ఏదైతే స్టార్ట్ అయిందో కరెక్ట్గా వెళ్తుందా, వేరే దారిలో వెళ్తుందా, ఏమంటారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళ ఎదగాలి అన్నదే ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క లక్ష్యం. ఒక్క దాంట్లోనే కాదు, ఒక ఫ్యామిలీలోని మహిళ చాలా గౌరవింపబడాలి అన్నది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. మహిళ అన్ని రంగాలలోని మనకున్నటువంటి రాజకీయ రంగంలో కానివ్వండి, ఆర్థిక రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, ఆమె సముచితమైనటువంటి స్థానాన్ని పొందగలిగినప్పుడు అండ్ ఈక్వల్ రైట్స్ ఆన్ పార్ విత్ మెన్ లభించినప్పుడు ఉమెన్ మహిళా సాధికారతను మనము సంపాదించినట్టుగా దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ ఉద్దేశంతో, ఆ నినాదంతో ముందుకు వచ్చారు. ఈరోజు మరి రాజకీయంగా తీసుకున్నప్పుడు 33% గురించి పోరాడుతూనే ఉన్నారు. అది మనము ఎంత మటుకు సక్సెస్ అయ్యామో మీకు తెలుసు. అలాగే మరి ఆర్థికంగా ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికంగా మహిళా సాధికారత వచ్చినప్పుడు కొత్తగా ఆర్థికంగా ఆమె సమానురాలు లేదా ఆమె కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఇన్కమ్ ఉంది అన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మహిళ ఎప్పుడూ షీ వాజ్ కాంట్రిబ్యూటింగ్ ఎకనామికలీ టు దిస్ సొసైటీ. ఇప్పుడు మహిళలు చదువుకున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లోని ఉద్యోగాలు చేసి నేషనల్ ఎకానమీకి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది లేదండి. మహిళ చదువుకోనప్పుడు మగవాడితో సమానంగా వ్యవసాయం చేసేది, మగవాడితో సమానంగా కూలి చేసేది. ఆది మానవుడితో పాటు మహిళ వెళ్ళి తన ఆహారాన్ని సంపాదించుకుంది. సో మహిళ ఎప్పుడూ షీ వాజ్ ఆన్ పార్ విత్ ది మెన్ యాజ్ ఫర్ యాజ్ హార్డ్ వర్క్ ఈజ్ కన్సర్న్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడంలో ఆమె ఎప్పుడు అతనితో సమానంగా ఉంది. కనుక ఆర్థికంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆర్థికంగా ఆమె ఆన్ పార్ విత్ మెన్ ఆమెను చూసారా, ఆమెకి ఆ బెనిఫిట్స్ ఇచ్చారా అన్న దాని మీద ఉద్యమాలు చేశారు. ఈక్వల్ వేతనాలు తెచ్చుకున్నారు. దానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆమె ఈ రోజున మగవాడి కంటే కూడా ఎక్కువ సంపాదించి నేషనల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఇంకా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏ మహిళ కూడా ఈరోజు ఖాళీగా ఉండదండి. ప్రతి వాళ్ళకి తోచినటువంటి విధంగా సంపాదించడము, వాళ్ళు ఏదో ఒక వృత్తిని చేస్తూ ముందుకు వెళుతూనే ఉన్నారు. ఆఖరి గ్రామాల నుంచి వచ్చి నగరాల్లోని కూడా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈరోజు గ్రామాల్లో ఎవరు మహిళలు మనకు కనిపించట్లేరు. అందరూ వచ్చి ఇక్కడే ఉంటారు, ఏదో హాలిడేస్కి వెళ్తారు. అందుకే కదా మనకు సంక్రాంతి వస్తే ఊరంతా ఖాళీ అయిపోతుంది, హైదరాబాద్ అంతా. నెట్ రిజల్ట్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ హియర్. కాబట్టి కనుక ఆర్థికంగా ఇంకా మహిళ ఎదగాలి, ఉన్నదే కాకుండా ఇంకా ఎదగాలి. సోషల్గా మాత్రం మహిళ, నేను ఇందాక చెప్పినట్టు కేటగరైజ్డ్ సెక్షన్స్ ఉంటాయి. అన్ని చోట్ల మహిళకి సముచితమైనటువంటి స్థానం లేదు, సముచితమైనటువంటి గౌరవం లేదు. దానికి మహిళ కూడా ప్రధాన కారణం అని చెప్పచ్చు. తనకు తాను సెకండరీ పొజిషన్లో ఉండడానికి ఎక్కువ మహిళ ఇష్టపడుతూ ఉంటుంది. అదేంటో మరి అది స్వతహాగా వచ్చేసిందేమో మరి. అలా కాకుండా తను ఆన్ పార్ విత్ మెన్ ఉండాలి అంటే ఆ మెన్ ఆ పొజిషన్ ఇవ్వాలి. ఈమె పోరాడి ఈమె ఉండాలని అనుకునే కంటే మెన్ ఆ పొజిషన్ ఇవ్వాలి. సామాజికంగా మాత్రం మహిళ ఆ ఎంపవర్మెంట్ ఇంకా రాలేదనే చెప్పాలి. మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటాం ప్రత్యేకంగా. లైక్ ఆఫ్ ద రికార్డ్ ఇందాక మీరు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఎలా తయారయ్యారు ఏంటి అమ్మాయిలని, అసలు తప్పెక్కడ జరుగుతుంది? అది ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ వ్యూవర్స్ ననాలా, అంటే ఇలా ఉంటేనే చూస్తారు, పద్ధతిగా ఉంటే చూడట్లేదు ఎవరు. మీరే అన్నారు ఈ మాట. సో దీని తప్పు అమ్మాయిలదేనా? ఐ మీన్ లైక్ ఆడవాడిదేనా? ఆ ఫేమ్ రావడానికా లేకపోతే వైరల్ అవ్వడానికా? నేను దీని మీద కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో. ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు రావాలని కోరుకుంటారు.
ఎవరైనా కూడా మేము ఫేమస్ అయిపోవాలి, మమ్మల్ని అందరూ గుర్తించాలి అని అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఫేమస్ అవ్వడానికి ఎంచుకున్నటువంటి దారులు సమాజానికి ఒక లెసన్, ఏమంటారు, ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి అన్నది నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలా కాకుండా మేము ఓవర్ నైట్ చాలా ఫేమస్ అవ్వాలి కాబట్టి ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అంటే అల్టిమేట్లీ వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ? ఎటువంటి సమాజాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భావితరాల్ని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు? సమాజాన్ని ఏ విధంగా మీరు ప్రపంచానికి అందించాలనుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్నలు. అయితే ఇంకా మీరు ఇంకోటి అడిగారు, దానికి కారణం ఏంటి అంటే మనమే కారణము, మీరే కారణము. అటువంటి కార్యక్రమాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు ప్రజలు చూస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఒకళ్ళని అనడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనము రాత్రి అన్నీ బంగారం అంతా మన వరండాలో పెట్టేసి పడుకుంటే దొంగ ఎత్తుకెళ్ళిపోతాడు. అయ్యో, దొంగకి ఎత్తుకుపోవడానికి కారణం ఏంటి అంటే మనమే కారణం కదా. సో వీఆర్ రెస్పాన్సిబుల్. కనుక మనం ఎవరిని తప్పుపట్టేది లేదు. ఎప్పుడు మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా. ఏది ఎన్నుకోవాలి అన్నది అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ఈస్ పీపుల్, ప్రజలు, చూస్తున్నటువంటి ప్రేక్షకులు వాళ్ళ యొక్క విజ్ఞత మీద, వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంది. వాళ్ళు ఎటువంటివి చూడాలనుకుంటున్నారు, మరి అదే వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వాలని అనుకుంటే ఇక మనం ఏం చేయలేం దానికి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్ కదా. రాబో సమాజం ఇలాగే ఉంటుంది, ఏం చేస్తాం మనం దానికి? మళ్ళా అదే సెట్ ఆఫ్ పీపుల్ మా అమ్మాయి ఇలా అయిపోయిందండి, మా అమ్మాయి మొత్తం చెడిపోయిందండి, మా అల్లుడు అలా చేస్తున్నాడండి అని వచ్చి చేస్తారు. మీరు కోరుకున్నదే కదా అది, మీరు ఎంకరేజ్ చేసిందే కదా అది. సో ఏదైనా తిరిగి వస్తుంది మళ్ళీ సేమ్ థింగ్. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనేది కాదు, అంటే ఒకప్పుడు అమ్మాయిలే సఫర్ అవుతున్నారు అనేటువంటి ఉండేది. బట్ ఇప్పుడు అమ్మాయిల వల్ల అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను చూస్తుంది ఏంటంటే, ఇది యాక్చువల్లీ వేరే ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆవిడతో కూడా రీసెంట్గా అడిగాను, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మాయిల విషయంలో ఒకప్పుడు వైఫ్ హస్బెండ్ నుంచి హెరాస్మెంట్ ఉండేది. బట్ ఇప్పుడు హస్బెండ్స్ ఎలా అయిపోయారంటే వైఫ్కి భయపడి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకోవడం అన్నది, ఇది ఇలాంటి విషయాల్లో ఆ సెన్సిటివిటీ అనేది ఎందుకంత వస్తుంది మగవాళ్ళకి? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ ఈజ్ కనెక్టెడ్ టు లా మోర్. ఇక్కడ ఏమవుతుందంటే మనకున్నటువంటి లాస్ ఒకటి, రెండు ఏంటంటే మహిళ, ఇందాక చెప్పారు కదా, ఎప్పుడైతే మహిళ ఆర్థికంగా ఎదిగిందో ఆమె మగవాడితోని సమానురాలను అనేటటువంటి ఆలోచన ఆమెకు వచ్చిందో, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు తాను నిర్వర్తించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావన. రెండోది మగవాడి పట్ల ఒక చులకన భావన. నువ్వేంటి, నీకంటే నువ్వే విషయంలో గొప్ప, నేను నీతో పాటు సమానురాలని, నీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నాను అనేటటువంటి భావన. అన్నిటికంటే కొన్ని మన సాంప్రదాయం, సనాతనమైనటువంటి కొన్ని నియమాలని మనము విస్మరించడం. మీరు చూడండి, చాలా కేసెస్లోని ఈరోజు అమ్మాయిలు అత్తమామ ఉంటే మేము ఉండమండి, అసలు అది నిజం కేసు ఇంకా చాలా దూరము. ఈరోజు పెళ్ళికి అమ్మాయి పెళ్ళి చేయాలంటే ఆ అమ్మాయి ప్రొఫైల్లోని అత్తమామ ఉండకూడదు, అబ్బాయి ఒకడే ఉండాలి అని పెడుతున్నారు. మీకు తెలుసో తెలీదు. అంటే వాట్ ఈజ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి? సరే, మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అత్తమామ ఉండొద్దు, మీ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు కూడా అదే వస్తుందిగా. అప్పుడు ఏమవుతుంది? మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు ప్రభుత్వము మనకి ఇద్దరే ముద్దు అని ఒక పాపులేషన్ కంట్రోల్ గురించి ఇచ్చేవారు అడ్వర్టైజ్మెంట్. అంటే భార్యాభర్తలు ఇద్దరికి ఇద్దరు పిల్లలే ఉండాలి. ఆ తర్వాత ఇద్దరొద్దు, ఒక్కరే ముద్దు అని అన్నారు. ఇప్పుడు ఆ ఒక్కరు కూడా వద్దంటున్నారు, అసలు పెళ్ళే వద్దంటున్నారు. ఇంకొంచెం అడ్వాన్స్డ్. అంటే ఎటువంటి సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నాం చూడండి. చూసారా? ఇంకేముంది? ఇందులో కుటుంబం ఎక్కడుంది? ఇందులో ప్రొటెక్షన్ ఎక్కడుంది? ఇందులో సెక్యూరిటీ ఎక్కడుంది? ఇటువంటి పరిస్థితుల్లోని అత్తమామ వద్దు, అబ్బాయి అమ్మాయి మాత్రమే ఉండాలి, సపరేట్గా ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఇక అసలు అది కూడా వద్దంటున్నారు.
మా అమ్మాయి ఉంటుందిలేండి, ఆమె అవసరం లేదు మ్యారేజ్, మా అబ్బాయికి అవసరం లేదండి అని. అబ్బాయిలు ఈరోజు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, ఎక్కడ 498A కేసు వేస్తారు అని. చట్టం నేను చెప్పేది ఇక్కడ చట్టానికి వచ్చాను. సెకండ్ పాయింట్, సోషల్ రీజన్స్ ఏమో ఇలా తయారైంది. సామాజికంగా కుటుంబాలు ఈ విధంగా, పెద్దవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు వాళ్ళ అమ్మని చూసుంటారు కదా అమ్మాయిలు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి అన్ని సేవలు చేస్తూ ఉండడం చిన్నప్పటి నుంచి చూసింది. మనం ఎందుకు చేయాలి? మా అమ్మ కంటే ఇన్కమ్ లేకుండింది, షీ వాజ్ నాట్ ఎంప్లాయ్, షీ హాజ్ డన్ ఇట్, వై షుడ్ ఐ డూ? నేను సంపాదిస్తున్నా, నేను ఎందుకు ఈ పొద్దులేసి వంట చేయాలి, కాఫీలు ఇవ్వాలి, టీలు ఇవ్వాలి, వాసాలతో వెళ్ళదు, నాకంతా ఎందుకు? ఓకే, బాగానే ఉంది. ఆలోచన విధానం ఏ విధంగా మారింది ఇక్కడ మటు బాగుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే గొడవలు ఎక్కడొస్తున్నాయి గొడవలు? అన్నీ డబ్బు కాడే గొడవలు వస్తాయి, అన్ని కేసులు ఆల్మోస్ట్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఎప్పుడో చెప్పారు, అవి ఈరోజు నిజమవుతున్నాయి. నో రిలేషన్షిప్, ఈమె నాకు నచ్చింది, ఈమెతోని నా జీవితం అంతా నేను కలిసి ఉంటాను, నా బాధ్యతలు నిర్వర్తిస్తాను, నా చివరి క్షణం మటుకు ఈమె నాకు తోడు ఉంటుంది, ఇతను నాకు తోడు ఉంటారు, మేమిద్దరం మా జీవితం కలిసి ప్రయాణం చేస్తామని ఆలోచన ఎవరికి లేదు. ఆమెకి జీతం ఎంత వస్తుంది, ఎంత ఈఎంఐ కట్టాలి, నాకు జీతం ఏమొస్తుంది, నేను దేనికి ఈఎంఐ కట్టాలి. ఈమెను పెళ్లి చేసుకుంటే చాలామంది అండి, ఈమెను పెళ్లి చేసుకుంటే అపార్ట్మెంట్ తీసుకుంటాము, మనం ఈఎంఐ కట్టొచ్చు, ఇది ఆలోచన ముందు, పెళ్ళికి ముందు. సో ఇట్లాంటి ఫైనాన్షియల్ డీల్స్, ఇవన్నీ కాంట్రాక్ట్స్. హిందూ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, అదొక పయస్, అదొక పవిత్రమైనటువంటి చర్య అని చట్టం చెప్పింది, నేను చెప్పట్లేదు, హిందూ లా చెప్పింది. అదర్ మ్యారేజెస్ ఆర్ కాంట్రాక్ట్ మ్యారేజెస్, ముస్లిం మ్యారేజ్ కానివ్వండి, క్రిస్టియన్ మ్యారేజ్ కానివ్వండి, కాంట్రాక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ హిందూ మ్యారేజెస్ కూడా కాంట్రాక్ట్ లాగా మారిపోయినాయి. పెళ్ళికి ముందే నీ జీతం ఎంత, నా జీతం ఎంత, ఎవరు ఏది కాంట్రిబ్యూట్ చేయాలన్నది డిసైడ్ అయిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రాక్ట్. అందులో ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో ఇట్ లీడ్స్ టు డైవర్స్. అయిపోయిందిగా. ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు కోర్టుకు పోవాలి, ఎందుకు డైవర్స్ తీసుకోవాలి, ఎదవగాలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ కదా అని అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే 498A వేసి అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని అందరిని లోపలికి వేస్తారు. అసలు పెళ్ళి ఎందుకు రా బాబు అని అబ్బాయిలు. మరి ఇటువంటి పరిస్థితుల్లోని మరి ఆ కోడ్ పొరపాటున పెళ్లి చేసుకుంటే వాళ్ళు 498A వేస్తే వాడు మంచోడైనా ఆ కోర్టు చుట్టూ 10 ఏళ్ళు తిరిగి విరక్తి చెంది ఈ లోపల జరిగే చర్యల వల్ల సూసైడ్స్ చేసుకుంటున్న కేసులు ఎన్నో ఉన్నాయి. మనం బెంగళూరు కేసు మనం చూసాం, మేము పేపర్లో రాని ఎన్నో చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియా వచ్చి ఈ ఏమంటారు యూట్యూబ్స్, ఈ ఛానల్స్ అంతా సోషల్ మీడియా వచ్చి తెలుస్తుంది. కానీ మీకు 32 ఏళ్ల క్రితం మేము ఎన్నో చూసాం, మీడియా దృష్టికి రాని. అప్పుడు మీడియా ఏముంది ఎక్కువ చెప్పండి, లేదు కదా. అప్పుడు శాటిలైట్ ఛానల్స్ కూడా తర్వాత కదా వచ్చింది. సో మేము ఎప్పుడో చూసాము అవన్నీ. సో అది ఒకటి, అల్టిమేట్లీ ఏంటంటే ఏ సొసైటీ అన్న డిటీరియరేట్ అవ్వాలి, మనం నాగరిక సమాజము మళ్ళీ అనాగరికంగా వెళ్ళి అప్పుడు ఈ నాగరిక సమాజంలో ఉన్న పద్ధతులని గుర్తించి గౌరవించి మనకి ఇదే కరెక్ట్ అని మళ్ళీ రావాలి బ్యాక్కి. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. ఇప్పుడు పెళ్లి మీద వాళ్ళకి గౌరవం ఉంది, కుటుంబం మీద వాళ్ళ గౌరవం పెరిగి పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబం పరంగా ఉంటున్నారు. మనమేమో ఉన్న కుటుంబాలను బ్రేక్ చేసుకుంటున్నాం. ఇది మనం నేర్చుకున్నది. సో అబ్బాయిలు హింసకు లోనవుతున్నారంటే అది ఏమీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, కరెక్టు. దీనికి సొల్యూషను ఈనాటి యువత, మన సమాజం, మన పెద్దలు, మన భారత సమాజంలోని మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఈ సనాతన ధర్మాన్ని, ఈ వ్యవస్థని, ఈ కుటుంబ వ్యవస్థ, పెళ్ళి అన్నది నిజం చెప్పాలంటే మహిళకి చాలా అవసరము. అదే ఆమెకి ప్రొటెక్షను, సెక్యూరిటీ, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, మెన్కి కానివ్వండి, వాళ్ళకి పుట్టిన పిల్లలకు కానివ్వండి, అనేక బంధాలకి కుటుంబం అన్నది చాలా అత్యవసరం. అది ఎంతో ఆలోచించి మన పూర్వీకులు పెట్టారు. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. రాబో తరాలకి మనం ఏమంటారు దాన్ని, ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నది నా యొక్క ప్రగాఢమైన విన్నపం అని చెప్పాలి. విన్నపం అంటే ఎందుకంటే కేసులు చూసి విసుగొస్తుందండి, బాధేస్తుంది. రోజుకి ఫ్యామిలీ కోర్టులో 200 కేసులు. మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 20 నుంచి 25 కోర్టులు ఉన్నాయి.
ప్రతి కోర్టులో రోజుకు 200 కేసులు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? మంచిగా పెరిగిన అమ్మాయిలు, పద్ధతి సాంప్రదాయాన్ని కోరుకునే పిల్లలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి భద్రత ఉండదు. ఏంటి పరిస్థితి మరి? మంచి పెంపకంలో పెరిగిన పిల్లల పరిస్థితి ఏంటి? చాలా భయం వేస్తుందండి, చాలా భయం, బాధ కలుగుతుంది. ప్లీజ్ యూత్ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఈజ్ నెసెసరీ టు ద హెల్దీ సొసైటీ. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలే మంచి పౌరులుగా మన దేశాన్ని కాపాడగలుగుతారు. లేని పక్షంలోని క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. పిల్లలు ఏమంటారు, దాని మానసిక రోగులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వీఆర్ సీయింగ్ సో మెనీ కేసెస్. సో అబ్బాయిలు ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అమ్మాయిలు మాత్రమే విక్టిమ్స్ అని చెప్పడం లేదు. ఈక్వలీ అబ్బాయిలు కూడా విక్టిమ్స్ ఉన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అబ్బాయిలు ఎక్కువ విక్టిమ్స్ ఉన్నారు. దానికి కారణం మన సమాజం, మన కుటుంబంలోని పెద్దలు అనాలోచితంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, యూత్ తెలియక, భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటటువంటి పరిస్థితులు తెలియక ఆవేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మనకున్నటువంటి చట్టాలు, అవి కూడా కారణం. ఎందుకంటే ఉమెన్ మీద ఉన్నటువంటి ఒక సింపతి, అంటే మహిళ ఇంకా ఎదగాలంటే చట్టపరమైనటువంటి హక్కులు కూడా ఆమెకు కల్పించాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఆమెకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీని మిస్యూటిలైజ్ చేసుకుంటుంది ఉమెన్. 498A అంతే కదండి. దాని మీద 30 ఏళ్ళ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఏమని, అది మిస్యూటిలైజ్ సెక్షన్ అని. అది అవసరం ఉన్నవాడు, అవసరం ఉన్న ప్రతివాడు 498A. ఎందుకండి? ఎవరైనా పక్కింటి వాళ్ళ మీద కూడా 498A వేస్తే అలాగా? ఎవరో మీలాటోళ్ళు నాలాటోళ్ళు వెళ్ళి కలిసి ఉండండి అమ్మా అని చెప్తే మీరు చెప్పారు కాబట్టి మీ మీద 498A. వాట్ ఈస్ దిస్? అల్టిమేట్లీ ఏమైంది? విలువ లేకుండా పోయింది. ఏ ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి, విక్టిమ్ని ప్రొటెక్ట్ చేయడానికి 498A పెట్టారో ఆ ఉమెన్కి ఉపయోగపడకుండా పోయింది అది. ఎందుకు? మిస్యూటిలైజ్, అవసరం లేని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం వల్ల. ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంటే దాన్ని కూరగాయలు కోసుకోవాలి, అంతేగాని అది తీసుకెళ్ళి పక్కింటి పొడిస్తే ఎలాగండి? అయితే నేను కొన్ని చూశాను నార్మల్గా ఇలానే సోషల్ మీడియాలో. కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రీసెంట్గా చూసింది, నేను సర్ప్రైజ్ అయింది. ఒకవేళ ఆ అమ్మాయి, పెళ్లి చేసుకునే అమ్మాయి లేకపోతే పెళ్ళైన అమ్మాయి వేరే వాళ్ళని చూసుకోవాలని అనుకుంటే ఆ టైంకి అమ్మాయి కడుపులో బిడ్డ ఉన్నా కూడా హస్బెండ్ యాక్సెప్ట్ చేయాలంట. ఆ బిడ్డకి తండ్రి ఎవరైనా కూడా ఆమెను చేసుకునే అతను యాక్సెప్ట్ చేయాలంటే కరెక్ట్. నేను తరచు చూస్తూ ఉంటాను, లా గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, జడ్జిమెంట్స్ గురించి ఏదేదో చెప్తూ ఉంటారు. మా దగ్గర కూడా క్లయింట్స్ వచ్చేసి, మేడం ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా అంటారు. సో డోంట్ సీ ది హెడ్లైన్స్ అండ్ టాక్. ప్రతి కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ డిఫరెంట్ ఉంటాయి. మనం పూర్తి జడ్జిమెంట్ చదివిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. అన్డౌటెడ్లీ దట్ కేస్, మీరు చెన్నై హైకోర్టుదే చెప్తున్నట్టున్నారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ పార్ట్ మాత్రం, ఆ జడ్జిమెంట్ అది కాదండి, జడ్జిమెంట్ అది కాదు. అటువంటి జడ్జిమెంట్స్ ఎప్పుడు ఉండవు. క్లారిటీ. ఎందుకంటే మాకు సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. అంటే అందులోనే ఒక గ్రౌండ్ ఏంటంటే, ఇఫ్ ద గర్ల్ ఆర్ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్ బై ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, దట్ మ్యారేజ్ ఈజ్ నల్లిఫైడ్. ఇప్పుడు చట్టం అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ రాదు. అట్లా ఆ కేసు పరిస్థితులు వేరు ఇచ్చారు. అది మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు తప్పకుండా సాటిస్ఫైడ్ అవుతుంది అటువంటి జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటాయి. మీ దగ్గరికి ఎవరైనా ఇలా పేరెంట్స్ని చూసుకోమంటున్నాడు, నాకు ఇష్టం లేదు, లేకపోతే ఇలాంటి సిల్లీ రీజన్స్తో నేను ఉండాలనుకోవట్లేదు అని అలా వచ్చినప్పుడు మీరు ఎట్లా డీల్ చేస్తారు? చాలా వస్తుంటే ఇలాగే చెప్తాను. రోజుకి నా దగ్గర 10 కేసులు వస్తాయి. 10 కేసుల్లోని సంవత్సరానికి ఒక కేసు కూడా నా దగ్గర మిగలదు. రోజు 10 కేసుల వాళ్ళు వెళ్ళిపోతారు నాకు ఇవ్వకుండా, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రాగానే, ఎస్ మీ అమ్మ నాన్న మీరు ఉంచుకోవద్దమ్మా, అర్జెంటుగా వాడి మీద 498A వేసేసి పక్కింటి వాళ్ళ మీద, ఎదిరింటి వాళ్ళ మీద అంటే వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అవుతారు. మంచి అడ్వకేట్ అని మా దగ్గర ఉంటారు. ఎందుకమ్మా నీకు వాళ్ళ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్నైనా మీ వదిన చూడాలి కదా, నువ్వు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతకాలం బతుకుతారు, ఇంత ముద్ద తింటారు, ఇంత ముద్ద పెట్టడానికి నీకేంటమ్మా బాధ అని చెప్తే వాళ్ళకి నచ్చక వీడికి అసలు లా తెలీదు, కరెక్ట్ కాదు, అడ్వకేట్ యారగెంటు, ఇది అది ఏదో చెప్తారు, పోతారు. ఆ తర్వాత వద్దమ్మ కేసులు 498A వాళ్ళకి రాగానే 498A, ఒక DVC, ఒక MC, ఒక OP, ఒక డైవర్స్, ఇవి కేసులన్నీ వేసేయాలి.
వాళ్ళు కట్నాలు ఇచ్చేస్తారు. కట్నాలు ఇచ్చినప్పుడు మమ్మల్ని వచ్చి అడగరు కదా, లాయర్స్ని వచ్చి అడుగుతారు, మేడం మేము కట్నం ఇవ్వాలని అడగరు. అవును. లేదా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మమ్మల్ని అడగరు. గొడవలు వచ్చినప్పుడు వచ్చేసి మేము కట్నం ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయాలి, 498A వేసేయండి అంటారు. ఏమండి 498A కట్నం తిరిగి ఇవ్వడానికి ఉన్న సెక్షనా? చెప్పండి. నువ్వు కట్నం ఇవ్వడం కూడా నేరమే కదా. అవును. ఇంకోటి కట్నం తిరిగి ఇచ్చేటటువంటి చట్టం ఏమైనా ఉందో ఎవరినైనా చెప్పమనండి చూస్తాను నేను. ఒక డీవీసీలోని నీకు మా అయితే నీకు కాంపన్సేషన్ ఇస్తాను కానీ నీకు కట్నం డబ్బు తిరిగి ఇస్తామని కాలం ఉందా? మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతున్నారు కూడా కొంతమంది మేధావులు మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం. చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చేసి మా కట్నం డబ్బులు మాకు ఇప్పించండి. ఎవరమ్మా ఉన్నారు మిమ్మల్ని కట్నము ఇచ్చినప్పుడు సాక్ష్యం పెట్టుకోండి. ఈవెన్ పెట్టుకున్నది కూడా రికవరీ ఉందా 498Aలోని? లేదు. సో ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. సో మాకు వచ్చే కేసులు నేను ఇలాగే మాట్లాడతాను ఆఫీస్లో. ఇలాగ మాట్లాడినప్పుడు ఈమెకి సరిగ్గా అవగాహన లేదు, ఈమెకి మనసు లేదు, లేకపోతే చట్టం తెలియదు అని వెళ్ళిపోతారు. నేను ఇంకోటి కూడా చెప్తాను, క్రిమినల్ కేసులు వేసుకొని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. క్రిమినల్ కేసు వేసినప్పుడు ఏ కేసు వేసినా ఆయన ఎంత తిరుగుతాడో మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాలి. మీరు ఏదో చదువుకున్న వాళ్ళు మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళండి, తొందరగా వదిలించుకొని మీ జీవితంలో మళ్ళీ సెటిల్ కండి అని చెప్తాను. నేనైతే అందరికి చెప్తాను, మళ్ళీ సెటిల్ కండి, డోంట్ వేస్ట్ యువర్ ఏజ్, మనీ అండ్ టైమ్ అని చెప్తాను. వాళ్ళకి నచ్చదు. ఆ పీరియడ్లో అంటే మన ఆఫీస్కి వచ్చే పీరియడ్లో వాళ్ళకున్న ఇమోషన్కి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఎస్ యూ ఫైల్ ఇట్ అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. తర్వాత కోర్టులో మాకు 2-3 ఏళ్ళ తర్వాత కలుస్తారు. ఫస్ట్ చూసిన చూపు ఏముంటుందంటే మీకేం తెలుసు మేము వేసాం కేసులో అన్నట్టు ఉంటుంది. తర్వాత మేడం నమస్తే మేడం, బాగున్నారా మేడం, మీరు చెప్పినట్టే తిరుగుతూనే ఉన్నాము, ఏం కాలేదు మేడం అంటారు. ఏం చేస్తామమ్మా. ఇది ఉంది చాలా మందిలో. అంటే ఒక్కసారి కోర్టు మెట్లెక్కామంటే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉండాలి, లాయర్లని మేపుతూనే ఉండాలి అనేటువంటి చాలా కామన్గా వినిపిస్తుంటుంది. మీరేమంటారు? ఈ కామెంట్ని నేను విత్డ్రా చేయమని చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. మంచి లాయర్లు ఉండరు. నో మంచి నో చెడు. దీనికి నేను చాలా గట్టిగా సమాధానం చెప్తాను. ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత లాయర్లను మేపుతూనే ఉండాలంటే మేము చదువుకున్నాం, మేమేం సోషల్ యాక్టివిస్టులం కాదు. నేను జనరల్ లాయర్స్ తరఫున చెప్తున్నాను. మేము మీకు ఫ్రీగా సర్వీస్ చేయాలా? ఆర్ యూ క్వశ్చనింగ్ ద డాక్టర్స్? మీరు పోతే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ టెస్టులు చేయించుకుంటున్నారు, డబ్బులు కడుతున్నారు కదా, ఆపరేషన్ చేస్తే ఎంత అంటే ఇస్తున్నారు కదా, మరి లాయర్లకు ఎందుకు ఇవ్వరు? లాయర్లు చదువుకున్నారు కదా, వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా, వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ మీరు ఇవ్వాలి కదా. నేను మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి, మంచి చేసే అడ్వకేట్ల గురించి మాట్లాడుతున్నాను. ఇంకోటి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఇంకోటి మీరు అడగలేదు, ఏళ్ల తరబడి తిరుగుతూ ఉండాలంటే మరి మీరు ఇష్టమైతే నేనైతే చెప్తానండి, ఈ కేసు ఎప్పుడు వస్తుంది మేడం ఆర్డర్ అంటే ఒక 5 ఏళ్ళు నిద్రపోండి వస్తుందని చెప్తాను. 3 ఏళ్ళని మినిమం అంట. అలాంటి వాళ్ళు అయితే 2 లేకపోతే వెళ్ళిపోండి అంట. అలా కూడా కొంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే వేరే ఎవరన్నా మాకు చెప్పారు మేడం 2 నెలల్లో మాకు ఆర్డర్ వచ్చేస్తుంది, వెళ్ళమ్మా నా కేసులు కూడా ఇస్తారు కావాలంటే తీసుకొచ్చి అని చెప్తా ఆర్డర్. వెళ్ళాలంటే మనకు ఒక ప్రొసీజర్ ఉన్నది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు. అది మన సిద్ధాంతం. ఆ మంచివాడో చెడ్డవాడో అన్నది డిసైడ్ అవ్వడానికి మనకు ఒక ప్రొసీజర్ ఉన్నది. ఒక కేసు ఒక ప్లెయింట్ వేస్తారు, ప్లెయింట్ వేసిన తర్వాత అవతల వాడికి నోటీస్ వెళ్ళాలి, నోటీస్ వెళ్ళిన తర్వాత వాడు వచ్చి సమాధానం చెప్పాలి, చెప్పిన తర్వాత కోర్టు ఇతను అడిగే రిలీఫ్స్ కరెక్టా కాదా అని ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి, ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అంటే కేసు వేసిన వాడి సాక్ష్యం మొదలవుతుంది, ఇతను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, మళ్ళీ అతను ఎవరైనా సాక్షులు పడితే వాళ్ళ సాక్షులు క్రాస్ ఎగ్జామినేషన్, మళ్ళీ యువతల వాడి సాక్ష్యము, యువతల వాడి క్రాస్ ఎగ్జామినేషన్, అతని ఆర్గ్యుమెంటు అయిన తర్వాత జడ్జిమెంట్. ఈ ప్రొసీజర్ అంతా హౌ విల్ యూ స్కిప్? ఇందులోని ఏ చిన్న తేడా వచ్చినా ధర్మం నశించిపోతుంది, న్యాయం కాడ అన్యాయం జరుగుతుంది, మంచివాళ్ళకి శిక్ష పడుతుంది, చెడ్డోళ్ళు తప్పించుకుంటారు. సో నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాల్లోని మన లీగల్ సిస్టమ్ ది బెస్ట్ సిస్టమ్గా పేరుపోయిందండి. టైం తీసుకోవచ్చు, టైం కన్జంప్షన్ ఉండొచ్చు కాక. అఫ్కోర్స్ టైం కన్జంప్షన్కి నేను అలా అని చెప్పి సపోర్ట్ చేయట్లేను, మరి ఇంత టైం కన్జంప్షన్ ఉండక్కర్లేదు. ఎందుకంటే కొన్ని కేసెస్ చూసుకుంటే ఇయర్స్ టుగెదర్, కొన్ని ఇయర్స్ తర్వాత కూడా నిర్భయ కేసు తీసుకుందాం. అదైతే కొన్ని మాత్రం నేను మీతో ఏకీభవిస్తాను. కొన్ని స్టేజెస్ కొన్ని కారణాల వలన డిలే అవుతూ ఉంది. దానికి కారణము మనకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, జడ్జెస్ లేకపోవడము, కోర్టులు తక్కువ ఉండడము, కొన్ని చోట్ల నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది, ఇట్లాంటివి జరుగుతుండే.
అవతల పార్టీ కావాలని దాన్ని డ్రాగ్ చేయడము, ఇలా చాలా మీరు అన్నట్టు కొంతమంది న్యాయవాదులు సరిగ్గా చేయకపోవడం కూడా కారణం కావచ్చు. అంటే నేను ఐ కెనాట్ తప్పు పట్టలేను నేను ఎవరిని, ఎందుకంటే ఎవరు ఓన్ స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా దగ్గర కేసు ఒక కేసు 3 ఏళ్ళు అయింది. అయితే నేను చేసే విధానంలోనే అయి ఉంటుంది. ఇది నా యొక్క వర్కింగ్ స్టైల్. కనుక నాకు కావాల్సినటువంటి రిజల్ట్కి నేను కొంచెం టైం తీసుకోవచ్చు. అంటే నేను వాళ్ళు ఒక సాక్షిని మనం ఒక సాక్షిని పెట్టాము, మన కేసు మన క్లయింట్ని పెట్టాము, ఇక్కడికే నేను క్లోజ్ చేయొచ్చు. కానీ నాకు ఇంకా నా కేసుకి స్ట్రెంత్ కావాలి, బలం కావాలని నేను ఇంకొక 2 సాక్షులను పెడతాను. 2 సాక్షులను పెట్టినప్పుడు నా ఎవిడెన్స్ ప్లస్ వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ ఒక 6 నెలలు అవుతుంది. నేను ఈ 6 నెలలు స్కిప్ చేయొచ్చు, కానీ నేను స్కిప్ చేయను. నా కేసు అల్టిమేట్లీ జడ్జిమెంట్ నా ఫేవర్లో రావాలి కాబట్టి వీళ్ళిద్దరు నాకు కావాలి. సో డిపెండింగ్ అపాన్ అది అనడానికి లేదండి, పలానా అడ్వకేట్ కావాలని సంవత్సరాల తరబడి లాగాడు అనడానికి లేదు, లేదా కోర్టు కరెక్ట్గా చేయట్లేదు అనడానికి లేదండి. ఇప్పుడు ఎవరు కేసు చేసే నిజం చెప్పాలంటే కక్షిదారులందరికీ కోర్టు ముందు వాళ్ళ కేసు ఎలా నడుస్తుందో వాళ్ళకి తెలుసండి. ఎక్కడ డిలే అవుతుందో తెలుసు, ఎక్కడ కరెక్ట్గా అవుతుందో తెలుసు. బట్ ఎవ్రీబడి వాంట్స్ ది ఇమీడియట్ ఆర్డర్, లైక్ ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు మీరు అమెరికాలో డైవర్స్ చేస్తే అదే రోజు ఇస్తారు. ఎంత అన్యాయం జరుగుతుందండి. అమ్మాయి మంచిది కాదు, క్రూయాలిటీ హింసిస్తుందని గ్రౌండ్ పెట్టి వేస్తారు అక్కడ ఉన్న మగవాళ్ళు, ఎన్ఆర్ఐస్ వేస్తే వెంటనే డైవర్స్ వస్తుంది. నువ్వు అసలు హింసిస్తున్నావో లేదో డిసైడ్ అవ్వాలి కదా. అంటే అది రికార్డ్ అయిపోయింది కదా. నీకు ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయి అసలు క్రూయాలిటీ మీద డైవర్స్ వచ్చిందని ఎవడన్నా చేసుకుంటాడా? ఆర్ వి నాట్ డూయింగ్ ఇన్జస్టిస్? ఇంకా అక్కడ చట్టం ఎందుకండి, చెట్టు కింద కూర్చొని డిసైడ్ చేస్తే అయిపోతుంది కదా. మీ దగ్గర ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసు ఏమైనా వచ్చిందా? అంటే కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా దాన్ని ఒక మంచి కన్క్లూజన్ అనేది ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్న టైంలో అరే ఈ కేసు నా చేయి జారిపోతుందేమో అని అనుకొని బట్ మళ్ళీ మీరే ఆ కేసుకి వెళ్ళడం లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అలాగా అంటే జనరల్గా నేనైతే ప్రతి కేసు డే 1 నుంచి నేను వకాలత్ ఒకసారి వేసిన తర్వాత అది నా బిడ్డ, ఒక బిడ్డను ఎలా పెంచుతారో అలా పెంచుతాను. అదో చేజారిపోతుంది అనేటటువంటి ఇదైతే రాలేదు ఇప్పుడు వచ్చి. ఒకటి, మనం ఇంత బాగా చేస్తున్నా కూడా మనకి ఫేవరబుల్ ఆర్డర్ వచ్చేటట్టు లేదు, కోర్టు మనల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు మన కేసుని అనేటటువంటి సందర్భాలు ఉండినాయి. ఇప్పుడు వచ్చైతే ఓడిపోవడం అంటూ లేదు. 1-2 కేసులు మేము 100% బ్రహ్మాండంగా గెలవాల్సిన కేసు ఈ మధ్యకాలంలో ఒకటి పోయింది. చాలా సర్ప్రైజింగ్. అది అన్ని రోజులు మనవి కావు అన్నట్టు అలా దాని మీద మేము అప్పీల్ వెళ్ళాం. మరి అక్కడ ఏమవుతుందో చూస్తాము, అది చెప్పలేం. అంటే ఒక్కొక్కసారి అండి మన జ్ఞానానికి, మన నాలెడ్జ్కి, మన సబ్జెక్ట్కి బియాండ్ కూడా ఉంటారు కదా. మనమే అల్టిమేట్ కాదు కదా. కోర్టు మనం ఒక్క కేసు చేస్తాం, కోర్టు రోజుకు 200 కేసులు చేస్తుంది. కోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దెన్ అవర్ నాలెడ్జ్. మనం ఒకటే సబ్జెక్ట్ చదివి వాడు 100 సబ్జెక్టులు చదివి ఉంటాం. సమ్టైమ్స్ వీ విల్ లెర్న్ ఫ్రమ్ ద కోర్ట్ ఆల్సో. కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ చూస్తే కరెక్ట్ కదా, ఇలా చేస్తుంటే బాగుండేది అని ఆలోచన వస్తుంది. అంటే ఇది నేను యంగ్స్టర్స్కి చెప్తున్నాను, ఆ విధంగా ఆలోచించండి అని చెప్తున్నాను. మీ సజెషన్ ఇప్పుడు యూత్కి కానివ్వండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి కానివ్వండి, ఏం చెప్తారు? జాబ్ హోల్డర్స్ అయినా, టీనేజ్ అయినా, యూత్ అయినా మీ సజెషన్ ఏ విషయంలోని? ఇన్ జనరల్, అంటే సొసైటీలో ఎలా ఉండాలి? నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఉమెన్ కదా. బీయింగ్ ఏ ఉమెన్, దట్టు వర్కింగ్ ఫర్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫర్ పీస్. నాకు ఒక డాటర్ ఉన్నారు, మదరు, అంతా ఉమెన్ మధ్యన పెరిగిందాన్ని కాబట్టి తప్పకుండా మహిళల పట్ల నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మీరు అన్ని విధాలా ఎదగాలి. సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వీటితో పాటు మానసికంగా కూడా నైతిక విలువలను పాటిస్తూ ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మాభిమానంతో సమాజంలోని ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి. హియర్ గౌరవప్రదమైన స్థానం అంటే ఏదో హైకోర్టు జడ్జి అయిపోవడమో, లేదా పెద్ద అడ్వకేట్ అయిపోవడమో, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవడం కాదు. ఈవెన్ హోమ్ మేకర్కి కూడా కొన్ని వాల్యూస్, ఆ వాల్యూస్ని పాటిస్తూ మన సాంప్రదాయాలను విస్మరించకుండా ఉన్నప్పుడు తప్పకుండా సమాజం మహిళని గౌరవిస్తుంది. అటువంటి గౌరవ స్థానంలో మహిళ ఉన్నంతకాలము ఆమె భద్రతకు లోటు లేదు. ఆమె పైన ఎటువంటి అత్యాచారాలు కానివ్వండి, ఎటువంటి అన్యాయాలు కానివ్వండి జరిగేటటువంటి అవకాశం ఉండదు. మహిళని చూడగానే
చేతులెత్తి నమస్కరించేటట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇదైతే నేను నా డాటర్కి చెప్తాను, అదే నేను సమాజానికి కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరి గారు. చాలా ఓపిక్గా అడిగిన దానికి అన్నీ చెప్తూ, అంటే మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే మీకు, మీ అమ్మాయికి, మీలాంటి గొప్ప మహిళలందరికీ. నేను కూడా మీకు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మెగా టీవీ ప్రేక్షకులందరికీ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మహిళలు ఇంకా అన్ని రంగాల్లో ముందంజ వేసి ఈ దేశ ప్రగతికి మీరు దోహదపడాలని, మన దేశం ప్రపంచ దేశాల్లో మన భారతీయ మహిళలకి ఒక అపూర్వమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానానికి ఎటువంటి అభద్రత కలగకుండా చూడాలని భావితరాల వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూయర్స్ చూశారు కదా, చాలా చక్కగా మాట్లాడారు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు. నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ మీరు చెప్పిన విషయాలు కానివ్వండి, కొన్ని హ్యూమానిటీతో మాట్లాడారు కదా, అది నాకు బెస్ట్ అనిపించింది. సో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం.